Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis discussion for 3rd of September 2025. So let's start the discussion without any further delay. So before getting into the video, let me give you a small announcement. Mana mapping course lo bhaganga ante mapping lo bhaganga we have launched a course named Garuda Geography Mapping Mastery course. So ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని నేర్చుకుంటాము. సో ఇన్ డీటెయిల్ ఎవ్రీ కాంటినెంట్ బై కాంటినెంట్ నేను డిస్కస్ చేస్తాను. సో వేర్ ఐల్ బి డిస్కసింగ్ అబౌట్ ద బౌండరీస్, కంట్రీస్, పొలిటికల్ లొకేషన్స్, ఇంటర్నేషనల్ బౌండరీస్, గ్లోబల్ హాట్స్పాట్స్, మౌంటైన్స్ అండ్ డిఫరెంట్ థీమ్స్ని ఒక్కొక్క కాంటినెంట్ వైజ్ మనం డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. నేను సౌత్ అమెరికా మ్యాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ జస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో 499కే మేము అవైలబుల్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్ ఇట్. 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ టేక్ ది అడ్మిషన్ ఆర్ ఎల్స్ www.tarais.com వెబ్సైట్లో అయినా పర్చేస్ చేయొచ్చు. అండ్ మీకు పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అండ్ ఆల్సో 3 ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఓకే, సో యూ కెన్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఓవర్ దేర్. ఓకే, సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఎఫెక్టివ్ రివిజన్ ఆల్సో. So with this note, let me start the video. So let us look at the first article. Unmistakable shift అని చెప్పేసి SEO summit గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో నేను లాస్ట్ 3 క్లాసెస్ నుంచి ఐఎమ్ పోస్ట్పోనింగ్ దిస్ పర్టికులర్ ఇండియా-చైనా రిలేషన్స్ కాబట్టి సో టుడే ద టైమ్ కమ్స్ వేర్ ఐ వాంటెడ్ టు డిస్కస్ China and India relations, whatever is required for understanding the news that is happening in detail. So చాలా డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. So however, few aspects of the India-China relations won't be covered. Whatever is required for understanding the things that are going around now is something which I'll discuss. So stay till the end. So basically మొత్తం వినండి so that you'll have a very clear understanding of the things that are going on. And ఇంకొకటి ఏంటంటే సో మనము సండే, మండే, ట్యూస్డే ఆల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే మనకు చైనా అండ్ ఇండియా రిలేషన్స్ మీద ఉన్నాయో అన్ని కలిపి నేను డిస్కస్ చేస్తాను. అన్నిటినీ కలిపి ఐ హావ్ మేడ్ మై ఓన్ నోట్స్. ఫ్రమ్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ ఒక కాంటెక్స్ట్ అనేది సెట్ చేసుకుందాం. సో ఇండియా చైనా రిలేషన్స్ యొక్క పాస్ట్ రిలేషన్ మనకు బాగా అర్థమవుతాయి. ప్రజెంట్ వరకు మనం డిరైవ్ చేసుకోవచ్చు ఈజీగా. సో లెట్స్ అండర్స్టాండ్ దాట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బార్డర్ టెన్షన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ లెంత్ ఎంత ఉంది ఇండియాకి చైనాకి మధ్యలో అంటే ఆల్మోస్ట్ 3800 కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ అనేది ఉందన్నమాట బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఓకే, ఇంత లెంత్ ఆఫ్ బార్డర్ అనేది ఉంది. సో బేసికలీ మనం బార్డర్ని 3 ఇంపార్టెంట్ సెక్టార్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో 1 ఈజ్ ద వెస్టర్న్ సెక్టార్, 1 ఈజ్ ద మిడిల్ సెక్టార్ అండ్ 1 ఈజ్ ద ఈస్టర్న్ సెక్టార్ అనమాట. ఓకే, సో వెస్టర్న్ సెక్టార్లో మనకి ప్రాబ్లం ఉంది, బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి. ఈస్టర్న్ సెక్టార్లో కూడా ప్రాబ్లం ఉంది, బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి. వెరాజ్ స్టేబుల్ రిలేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే మిడిల్ సెక్టార్లో అనమాట. సో వెస్టర్న్ సెక్టార్కి బార్డర్ అయిన స్టేట్స్ ఏంటి అంటే లదాఖ్. సో బేసికలీ లదాఖ్లో అక్సాయ్ చిన్ అనే ప్రాంతంలో మనకి టెన్షన్స్ అనేవి ఉన్నాయి. వెరాజ్ ఈస్టర్న్ సెక్టార్లో మనకి ఏమేం స్టేట్స్ కవర్ అవుతాయంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఇలాంటి స్టేట్స్ ఉన్నాయన్నమాట. దీస్ పర్టికులర్ స్టేట్స్లో మనకి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి బేసికలీ చైనా విల్ ట్రీట్ ఇట్ యాజ్ అ సదర్న్ పార్ట్ ఆఫ్ టిబెట్. సో అందుకు గాను మనకు బార్డర్ టెన్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మిడిల్ సెక్టార్లో ఏమేమి స్టేట్స్ కవర్ అవుతాయంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. ఓకే, సో దీస్ ఆర్ ద స్టేట్స్ దట్ ఆర్ కవర్డ్ ఇన్ ది మిడిల్ సెక్టర్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ గో బ్యాక్ టు ద హిస్టరీ, 1947లో మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. Once India has gained independence, India started supporting those countries which are out of the colonialism, which are out of the colonial rule. So చైనాకి 1949లో ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత మనం కలోనియలిజం నుంచి బయటపడిన కంట్రీస్కి సపోర్ట్ చేసే క్రమంలో 1949లో చైనాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ కంట్రీస్ టు రికగ్నైజ్ ద చైనా అనమాట. అండ్ వీఆర్ ద ఎర్లియస్ట్ కంట్రీస్ టు రికగ్నైజ్ ది పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అండ్ దేర్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. అండ్ ఇనీషియల్గా చైనా కూడా రెసిప్రొకేట్ చేయడం జరిగింది ఈ రిలేషన్స్ని. సో ఈ రెసిప్రొకేషన్ అనేది సో కొన్ని ఏళ్ళ వరకు, కొన్ని సంవత్సరాల వరకు ఇనీషియల్గా జరిగిందనమాట. సో వి నో కమ్యూనిస్ట్ పార్టీ ఇస్ నోన్ ఫర్ ది అగ్రెసివ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. మెయిన్లీ మనకి చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ అగ్రెసివ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. ఎక్స్పాన్షనిస్ట్ పాలసీకి పెట్టిందే పేరు అనమాట చైనా యొక్క కమ్యూనిస్ట్ పాలసీ అనేది. ఓకే, ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎక్స్పాన్షనిజం, ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ వైలెన్స్, ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ డామినెన్స్. సో బేసికలీ చైనా యొక్క ఈ పర్టికులర్
కమ్యూనిస్ట్ పాలసీ ఏంటి అని అంటే సలామీ స్లైసింగ్ అనమాట. సో మెల్లిమెల్లిగా వేరే కంట్రీస్లోకి చొరపడి వాళ్ళ కంట్రీని ఆ పర్టికులర్ వేరే కంట్రీ యొక్క టెరిటరీస్ని వీళ్ళు ఆక్యుపై చేసేస్తారు. సో దట్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ రెసిప్రొకేషన్ ఆఫ్ రిలేషన్స్ కొద్ది కాలం మాత్రమే స్టేబుల్గా ఉన్నాయి. సో దాని తర్వాత చైనా స్టార్టెడ్ యూజింగ్ ఇట్స్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అనమాట. ఓకే, సో అసలు ఎందుకు ఎలా ట్రిగ్గర్ అయ్యాయి ఇవన్నీ అని అంటే 1949లో సో చైనా హ్యాస్ స్టార్టెడ్ అనెక్సింగ్ జింగ్జియాంగ్ రీజియన్. జింగ్జియాంగ్ రీజియన్ అనేది ఇండియాలో భాగం అంటే కాదు. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి నార్దర్న్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి నదర్న్ సైడ్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి నదర్న్ పార్ట్లో మనకి జింగ్జియాన్ ప్రావిన్స్ అనేది ఉంటుంది. ఇనీషియల్గా సో చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీతో ఇట్ స్టార్టెడ్ ఆక్యుపైయింగ్ దిస్ జింగ్జియాంగ్ రీజియన్. ఓకే, సో అండ్ దాని తర్వాత 1950లో ఇట్ హ్యాస్ అనెక్స్డ్ టిబెట్ ఆల్సో. 1950లో టిబెట్ని కూడా ఫోర్స్ఫుల్గా అనెక్స్ చేయడం జరిగిందనమాట బై క్రషింగ్ ది టిబెటన్ బుద్ధిస్ట్ అప్రైజింగ్. ఓకే, ఆ టైంలోనే దలైలామా గారు హీ సీక్డ్ అన్ అసైలం ఇన్ ఇండియా. సో బేసికలీ ఈ టిబెట్ యొక్క రైజింగ్ బుద్ధిస్ట్ అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రష్ చేసినందుకు గాను, ఫోర్స్ఫుల్గా అనెక్స్ చేసుకున్నందుకు గాను దలైలామా కేమ్ టు ఇండియా అండ్ హీ సీక్డ్ రెఫ్యూజీ, హీ సీక్డ్ ది అసైలం అనమాట. సో దలైలామాతో పాటు అతని యొక్క ఫాలోవర్స్ కూడా ఇండియాకి వచ్చి ఇండియా యొక్క అసైలం కోరడంతో సో ఇండియా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ వెల్కమింగ్ నేచర్ ఆఫ్ ది గెస్ట్స్ కాబట్టి వీ హ్యావ్ యాక్చువల్లీ గివెన్ దెమ్ అసైలం. సో ఆల్మోస్ట్ 1 lakh plus people has come here. ఓకే, సో మెయిన్లీ రెఫ్యూజీస్ ఇక్కడికి వచ్చేసి దలైలామా అండ్ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత సో దే గాట్ సెటిల్డ్ ఇన్ 2 regions. వన్ ఇస్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ధర్మశాల రీజియన్లో అండ్ కర్ణాటకలో కూడా వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇండియా has allowed for them to establish a parallel government also. So India has allowed to set up the parallel government to administer those regions which are having this particular Dalai Lama and his followers. So ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి ప్యారలల్గా జరుగుతున్నాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్ట్ దట్ ఈస్ డన్ అగేన్స్ట్ ద చైనా అని చెప్పొచ్చు. సో మనకు కూడా సో బేసికలీ నెహ్రూ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్లో కొన్ని ఫాల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఆ ఫాల్స్ వల్ల కూడా చైనాతో ఉన్న రిలేషన్స్ అనేవి కొంచెం స్ట్రెయిన్డ్గా మారడం జరిగింది. ఐ కెనాట్ completely take a stand and support any government or so. So I'm telling the facts that there are some issues from our government side, so our Indian government side, by then Indian government side also. So this is the important thing. So in 1950 annexation of Tibet tarvata, so this has set an alarming bells to India. ఎందుకు చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ఉంది కాబట్టి చైనా ఈజ్ యూజింగ్ ఇట్స్ వైలెన్స్ అండ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కాబట్టి ఇండియా అనేది ఇట్ స్టార్టెడ్ టేకింగ్ ఫ్యూ మెజర్స్. సో అందుకు గాను మనం ఏం చేసాము, వి స్టార్టెడ్ బీయింగ్ వెరీ క్లోజ్ టు హిమాలయన్ స్టేట్స్ లైక్ నేపాల్, భూటాన్ అండ్ సిక్కిం. ఈ పర్టికులర్ స్టేట్స్లో మనము డిఫెన్స్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో సో చైనా హ్యాస్ థాట్, ఒకవైపు మనము దలైలామాకి రెఫ్యూజీ క్రైసిస్ ఆర్ అసైలం అనేది ఇచ్చాము అండ్ ఇంకోవైపు నేపాల్, భూటాన్ అండ్ సిక్కింతో డిఫెన్స్ రిలేషన్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాము. సో వీటన్నిటిని చైనా స్టార్టెడ్ వ్యూయింగ్ ఇట్ యాజ్ అ సస్పిషన్గా, ఒక సస్పీషియస్ యాక్టివిటీగా సో దీన్ని చూడడం మొదలుపెట్టింది అనమాట. అండ్ చైనా స్టార్టెడ్ ఇట్స్ హాస్టిలిటీ విత్ ఇండియా బై దెన్. ఓకే, ఈ పర్టికులర్ ఈవెంట్స్ వల్ల చైనా స్టార్టెడ్ దట్ ఎనిమిటీ అండ్ హాస్టిలిటీ అగేన్స్ట్ ఇండియా. ఓకే, మోర్ ఓవర్ అక్సై చిన్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో మనకి లదాఖ్ రీజియన్లో ఉన్న అక్సై చిన్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో సో ఇక్కడ చైనా స్టార్టెడ్ ఎక్స్పాండింగ్, చైనా స్టార్టెడ్ టు క్లెయిమ్ దిస్ పర్టికులర్ టెరిటరీ అనమాట. సో ప్రైమరీలీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ అ స్ట్రాటజిక్ రీజన్స్. సో ఎందుకు అనంటే సో బై ఎర్లీ 1950s ఇట్ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ద రోడ్ ఇన్ దిస్ పర్టికులర్ అక్సై చిన్ రీజియన్. అంటే ఏంటి, ఒకవైపు జింగ్జియాన్ రీజియన్ అనేది ఉండింది, నేను ఆల్రెడీ చెప్పాను చైనా హ్యాస్ అనెక్స్డ్ ఇట్ ఇన్ 1949 అండ్ 1950లో టిబెట్ని కూడా ఫోర్స్ఫుల్గా అనెక్స్ చేసిందని చెప్పాను. సో ఇవి రెండు అన్స్టేబుల్ రీజన్స్ కాబట్టి ఫోర్స్ఫుల్ అనెక్సేషన్ జరిగింది కాబట్టి సో ఇక్కడ వీటి రెండింటి మధ్యలో కనెక్టివిటీ ఉంటే, ఈ రెండు ప్రాంతాల మధ్యలో కనెక్టివిటీ ఉంటే ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ చైనా టు డిప్లాయ్ ఇట్స్ సెక్యూరిటీ ఫోర్సెస్. దానికి గాను ఒక రోడ్ కనెక్టివిటీ అనేది కావాలి వాళ్ళకి. సో అందులో భాగంగా రోడ్ కనెక్షన్లో భాగంగా ఫర్ ఇట్స్ స్ట్రాటజిక్ రీజన్ ఇట్ స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ రోడ్. సో ఈ మధ్య ప్రాంతంలో మనకి అక్సై చిన్ అనే ప్రాంతం ఉంది విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. సో చైనా అక్సై చిన్ ఇండియాది అయినప్పటికీ వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ఇండియా బై క్లెయిమింగ్ అక్సై చిన్ యాజ్ దెమ్
దేట్స్ టెరిటరీ ఇట్ స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో దీనివల్ల ఇంకొంచెం రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్ అవ్వడం మొదలుపెట్టాయి. అండ్ ఆల్సో ఇనీషియల్గా ఇండియా నాన్ అలైన్మెంట్ మూమెంట్కి ఆర్ నాన్ అలైన్డ్ స్టాండ్స్ తీసుకున్నప్పటికీ, సో ఇనీషియల్గా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్ విత్ యుఎస్ఏ లాంటి కంట్రీస్తో మనకు కొంచెం గుడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. సో చైనా హ్యాస్ థాట్ ఇండియా యాజ్ అ అలీ టు ద వెస్టర్న్ పవర్స్. సో బేసికలీ యుఎస్ లాంటి కంట్రీస్తో చేతులు కడుపుతుంది అని చెప్పేసి చైనా స్టార్టెడ్ బీయింగ్ మోర్ అగ్రెసివ్ అగేన్స్ట్ ఇండియా అనమాట. సో ఫస్ట్ హాస్టిలిటీ మనము అసైలం గ్రాంట్ చేసినప్పుడు దలైలామాకి, అండ్ నెక్స్ట్ మన బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డిఫెన్స్ టైస్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు సెకండ్ టైం అగైన్ చైనా గోట్ యాంగర్. And the third time the China has increased its aggression against India is when we started having a good relation with US లాంటి countries. Because USA కి చైనాకి పడదన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే చైనా స్టార్టెడ్ టెలింగ్ అరుణాచల్ ప్రదేశ్ as part of China and it started claiming Arunachal Pradesh as a southern Tibet అనమాట. ఓకే, సో దీనివల్ల మనకి 1962లో చైనాతో యుద్ధం జరిగింది, ఇండో చైనా వార్ అనేది జరిగింది. అండ్ ఇండియా ఇస్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ వార్. సో మన దగ్గర ప్రాపర్ ఆర్మీ లేదు, ప్రాపర్ స్ట్రాటజీస్ లేవు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల సో వీ వర్ నాట్ ఇన్ పార్ విత్ చైనా. సో దానివల్ల వీ లాస్ దట్ పర్టికులర్ వార్. అండ్ చైనా కంప్లీట్లీ హ్యాస్ ఆక్యుపైడ్ ది అక్సాయ్ చిన్ టెరిటరీ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ వార్. ఈ వార్ తర్వాత, యుద్ధం తర్వాత కంప్లీట్గా అక్సాయ్ చిన్ టెరిటరీని సో చైనా ఆక్యుపై చేయడం జరిగింది. బై దెన్ వీ స్టార్టెడ్ కాలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ అ LAC. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్గా మనం ట్రీట్ చేయడం మొదలు పెట్టాం అనమాట. ఓకే, సో బేసికలీ LACకి సంబంధించి ఆర్ అక్సాయ్ చిన్కి సంబంధించి హిస్టారికల్ స్టాండ్స్ ఏముంది, అసలు ఏంటి ఆ ఇష్యూ అని మీరు చూసినట్టయితే, సో బ్రిటిష్ రూల్ టైంలో సో అక్సాయ్ చిన్ ప్రాంతంలో 2 రకాల బార్డర్స్ని వాళ్ళు డ్రూ చేయడం జరిగింది. So most of the border issues is because of the lack of clarity that is given by our Britishers. So basically Britishers lack of clarity to lines draw cheyadam valla, border lines and boundaries ni draw cheyadam valla, so that has created more issues with respect to other countries. Okay, so if you look at Aksai Chin, British rule has come up with 2 borders. One is called as Johnson line, one is called as McDonald line or మెకార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో బేసికలీ జాన్సన్ లైన్ అనేది ఇట్ వాస్ ప్రపోజ్డ్ ఇన్ 1865. సో దిస్ పర్టికులర్ జాన్సన్ లైన్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ జాన్సన్ లైన్ షోస్ అక్సాయ్ చిన్ అనేది ఎర్స్ట్వెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ప్రస్తుతం ఉన్న లదాఖ్ ప్రాంతానికి సంబంధించి అని చెప్పేసి ఈ జాన్సన్ లైన్ చెప్తుందన్నమాట. ఓకే, సో దట్స్ వై దిస్ పర్టికులర్ స్టాండ్స్ ఆర్ జాన్సన్ లైన్ని ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే అక్సాయ్ చిన్ అనే ప్రాంతం ఇండియాలో భాగంగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మెక్డొనాల్డ్ లైన్. సో దీన్ని మనము 1893లో బ్రిటిషర్స్ సైన్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ దాన్ని. అండ్ ఇట్ ప్లేసెస్ అక్సాయ్ చిన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైనా ఇన్ దిస్ పర్టికులర్ లైన్. సో చైనా ఏమో మెక్డొనాల్డ్ లైన్ని బిలీవ్ చేస్తే ఇండియా అనేది జాన్సన్ లైన్ని బిలీవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి వెస్టర్న్ సెక్టర్లో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అక్సాయ్ చిన్ అనే ప్రాంతంలో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇఫ్ యూర్ కమింగ్ టు ది ఈస్టర్న్ సెక్టర్, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం సెక్టార్లో మీరు చూసుకున్నట్టయితే చైనా నెవర్ యాక్సెప్టెడ్ ద మెక్మోహన్ లైన్. సో బేసికలీ మనకి మెక్మోహన్ లైన్ అనేది ఈస్టర్న్ సెక్టార్లో బౌండరీ ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ చైనా అనమాట. అండ్ మెక్మోహన్ లైన్ ఏంటి అని అంటే ఇట్ షోస్ దట్ అరుణాచల్ ప్రదేశ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, వెరాజ్ మెక్మోహన్ లైన్ని చైనా యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే, సో దిస్ వాజ్ డ్రాన్ డ్యూరింగ్ ద షిమ్లా కన్వెన్షన్, ఓకే, in 1914. సో బట్ చైనా డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. బట్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే చైనా సేస్ దట్ నైదర్ ఇండియా నార్ చైనా have been involved in this particular మెక్మోహన్ లైన్ డ్రాయింగ్. సో అసలు అది డ్రా చేసినప్పుడు 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వలేదు, సమ్ ఎక్స్టర్నల్ యాక్టర్స్ వచ్చి దాన్ని డ్రా చేశారు. సో విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పేసి చైనా అంటుందన్నమాట. సో బేసికలీ చైనా స్టార్టెడ్ క్లెయిమింగ్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ని క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ క్లెయిమింగ్ ఆన్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాస్ అబాండమెంట్ ఆఫ్ ఇట్స్ క్లెయిమ్ ఆన్ అక్సాయ్ చిన్. సో బేసికలీ అక్సాయ్ చిన్ మీరు మాకు ఇచ్చేస్తే మేము అరుణాచల్ ప్రదేశ్ని మేము మీకు ఇచ్చేస్తామన్నట్టు ఒక రిటాలియేటరీ ఆర్ క్విట్ ప్రోకో ఒక పర్టికులర్ అప్రోచ్లో వాళ్ళు ముందుకు రావడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు బార్డర్స్. సో బార్డర్స్కి సంబంధించి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పటికీ సో దెర్ ఆర్ సమ్ ఇయర్స్ లైక్ 1990s 1990 తర్వాత
mainly Rajiv Gandhi government time lo. So we have come up with few agreements with China anmata to normalize the relations. So if you look at some border agreements that we have drawn with the China, first one enti anante 1993 lo agreement on maintaining peace and tranquility along the LAC అనే ఒక అగ్రిమెంట్ని సైన్ చేసాం. అంటే ఏంటి, సో బేసికలీ ఎవరైనా అటు చైనా నుంచి అయినా ఇటు ఇండియన్ సోల్జర్స్ అయినా ఇఫ్ దే వాంట్ టు ఫైట్ అలాంగ్ ద బార్డర్, దే షుడ్ నాట్ యూజ్ ద ఫైర్, దే షుడ్ నాట్ ఓపెన్ ద ఫైర్, దే షుడ్ నాట్ యూజ్ ద గన్స్. సో హ్యాండ్ టు హ్యాండ్ యుద్ధం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు ఇండియాకి చైనాకి ఏదైనా యుద్ధం అయినా, సో దట్ విల్ బి లైక్ సమ్వర్ట్ లైక్ మూవీస్లో మనకి ఫైటింగ్ జరిగినట్టే ఉంటుంది, కానీ దే విల్ నాట్ యూజ్ ఎనీ ఫైర్ అనమాట, దే విల్ నాట్ ఓపెన్ ద ఫైర్. So this is the first agreement that they have signed. 1996 lo we have also signed agreement on confidence building measures in border areas. Okay, ఈ particular అగ్రిమెంట్ని కూడా సైన్ చేసాం. అంటే ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు డిప్లొమాటిక్ టాక్స్ని మనము తీసుకురావాలి, వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం మనం 1996లో అన్నాం. సో ద థర్డ్ అగ్రిమెంట్ వాజ్ ఇన్ 2003 అనమాట. సో ద థర్డ్ అగ్రిమెంట్ ఈస్ అబౌట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం. సో ఎప్పుడైనా ఏదైనా పొలిటికల్ సొల్యూషన్ మనం తీసుకురావాలన్నప్పుడు on any boundary question, so we need to actually meet with some special representative mechanism. So both sides, ante atu China nunchi itu India nunchi special representatives velli they have to have talks and then they need to find the solution అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో పోస్ట్ 2003 we had a very good relation with China. So we have come up with some military exercises also, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఎక్సర్సైజ్ అండ్ ఎకనామిక్ టైస్ని కూడా మనం చాలా ఇంప్రూవైజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో 2003 నుంచి ఆల్మోస్ట్ 2009 వరకు వీ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్, గ్రేట్ రిలేషన్స్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ అ పాయింట్ గాట్ ట్రిగర్డ్ అగేన్స్ట్ ద చైనా, దట్ ఈస్ 2009లో మనం ఇండియా అండ్ ఇంకోవైపు యుఎస్ఏ ఏదైతే ఉందో బోత్ హ్యాస్ బికేమ్ వెరీ క్లోజర్, ఇద్దరు క్లోజ్ అవ్వడం మొదలు పెట్టారు అండ్ బోత్ హ్యావ్ సైన్డ్ సంథింగ్ కాల్డ్ ఎస్ న్యూక్లియర్ అగ్రిమెంట్ని సైన్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద డిఫెన్స్ ట్రేడ్ విత్ యుఎస్ఏ అండ్ ఆల్సో పైవట్ టు ఏషియా పాలసీ అనే ఒక పాలసీలో మనం యుఎస్ఏకి సపోర్ట్ చేయడం జరిగింది. బై ఒబామా గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం జరిగింది అండ్ వీ హ్యావ్ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ సపోర్టింగ్ యుఎస్ఏ. సో ఇక్కడ నుంచి అగైన్ చైనాతో మన రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్లోకి రావడం మొదలుపెట్టాయి. అందుకే 2010 నుంచి రిపీటెడ్ ఇన్కర్షన్స్ అనేవి చూసాము ఫ్రమ్ చైనా టువర్డ్స్ ఇండియన్ బార్డర్స్. అండ్ దాని తర్వాత మళ్ళీ రిలేషన్స్ని నార్మలైజ్ చేసుకోవడానికి సో ఫోర్త్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ దట్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఇస్ 2013లో బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్తో ముందుకు వచ్చామన్నమాట. ఓకే, సో దిస్ పర్టిక్యులర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ మిస్అండర్స్టాండింగ్. సో కమ్యూనికేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, మిస్అండర్స్టాండింగ్స్ని తగ్గించుకోవడానికి ఈ అగ్రిమెంట్తో ముందుకు వచ్చాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో మనం బార్డర్ అగ్రిమెంట్స్లో భాగంగా 1993లో అగ్రిమెంట్ ఆన్ మెయింటైనింగ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ది ఎల్ఏసీ అని ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చాం. సో దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ సేస్ బోత్ ది ట్రూప్స్ షుడ్ నాట్ ఓపెన్ ద ఫైర్, హ్యాండ్ టు హ్యాండ్ బేసికలీ హ్యాండ్ టు హ్యాండ్ వార్ మాత్రమే జరగాలి, కానీ ఓపెన్ ఫైర్ అనేది చేయకూడదు. 1996లో అగ్రిమెంట్ ఆన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ బార్డర్ ఏరియాస్ అనే ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చాం. 2003లో స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజమ్స్ని తీసుకొచ్చాం. అండ్ 2003 to 2009 మధ్యలో మన రిలేషన్స్ బాగున్నాయి, హ్యాండ్ టు హ్యాండ్ లాంటి మిలిటరీ ఆపరేషన్స్ కూడా మనం తీసుకొచ్చాము. బట్ 2009 నుంచి ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వడంతో ఇండియా అండ్ యుఎస్ఏ హ్యావ్ సైన్డ్ అ న్యూక్లియర్ అగ్రిమెంట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, డిఫెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం వల్ల సో హాస్టిలిటీ అనేది పెరిగిపోయింది చైనాకి టువర్డ్స్ ఇండియా. సో టు నార్మలైజ్ రిలేషన్స్ 2013లో అగైన్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద రిపీటెడ్ ఇంట్రూజన్స్ ఆఫ్ చైనా టువర్డ్స్ ది ఇండియన్ బార్డర్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో పోస్ట్ 2013 వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ టుక్ ప్లేస్ ఇస్ అగైన్ ద లడాక్ స్టాండ్ ఆఫ్ ఆర్ గల్వాన్ క్లాష్ ఏదైతే ఉందో అదనమాట. సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది 2020 గల్వాన్ స్టాండ్ ఆఫ్ పర్టికులర్ ఆ ఇష్యూ గురించి చూద్దాం ఇప్పుడు. సో మనకి 2020లో ఏమైంది, లడాక్ స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది, రైట్? 2020 నుంచి 2024 మధ్యల వరకు. సో బేసికలీ పిఎల్ఏ ఇన్కర్షన్స్ అనేవి చూసాం. మెయిన్లీ ఎక్కడెక్కడ ఏ రీజన్స్లో ఇన్కర్షన్స్ అనేవి జరిగాయి, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో, గల్వాన్ ప్రాంతంలో,
పాంగాంగ్సో లేక్, ఓకే. అండ్ దాని తర్వాత దెమ్చోక్ అండ్ ఆల్సో డెప్సాంగ్ ప్లేన్స్. ఈ పర్టికులర్ ప్రాంతంలలో మనము ఇన్కర్షన్స్ అనేవి చూసాం, పిఎల్ఏ ఇన్కర్షన్స్ అనేవి చూసాం. సో ఇలా ఇన్కర్షన్స్ అనేవి చూసిన తర్వాత ఇండియా అనేది రిటాలియేట్ అవుతుంది కదా. ఇండియా స్టార్టెడ్ కౌంటరింగ్ దిస్ పర్టికులర్ థింగ్ హ్యాస్ రిజల్ట్. ఇండియా కౌంటర్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ యాజ్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ అనమాట. సీరియస్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ అనేది చూడడం జరిగింది. సో దిస్ హ్యాస్ లెడ్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ గల్వాన్ క్లాష్ అనేది జరిగింది. వి నో ఈ పర్టికులర్ క్లాష్లో 20 ఇండియన్ సోల్జర్స్ హ్యాస్ బీన్ మార్టియర్డ్. హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ అనేది జరిగింది. బికాస్ మనకు ప్రీవియస్గా అగ్రిమెంట్స్ ఉన్నాయి దట్ వీ షుడ్ నాట్ ఓపెన్ ద ఫైర్ అని. కాబట్టి హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ అనేది జరిగింది. ఇందులో 20 ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వీ హ్యావ్ సీన్ దిస్, ఓకే. అయితే ఈ పర్టికులర్ థింగ్స్ని అగైన్ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి 2022 నుంచి, ఎందుకు అనంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజమ్స్ అనే అగ్రిమెంట్స్ మనం సైన్ చేసుకున్నాం ప్రీవియస్గా. సో ఏదైనా క్లాష్ ఉంటే, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే బైలేటరల్ టాక్స్ వల్ల, ఓకే, మిలిటరీ జనరల్స్ యొక్క టాక్స్తో మనం సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి 2022లో మిలిటరీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యాడ్ సమ్ డిప్లొమాటిక్ టాక్స్ టు రిజాల్వ్ దిస్ పర్టికులర్ స్టాండ్ ఆఫ్, ఓకే. సో అందుకు గాను 2022లో వెన్ వీ హ్యాడ్ దట్ మిలిటరీ టాక్స్, సో వీ వర్ ఎబుల్ టు డిసెంగేజ్, మన ట్రూప్స్ని డిసెంగేజ్ చేయగలిగాము ఓన్లీ ఇన్ 3 regions. దట్ ఈస్ ఇన్ పాంగాంగ్సో అండ్ నెక్స్ట్ గల్వాన్, ఓకే. గల్వాన్లో కూడా మనం సాల్వ్ చేసుకోగలిగాం. అండ్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో కూడా మనము ఇష్యూని సాల్వ్ చేసుకోగలిగాం. సో రిమైనింగ్ 2 ఆర్ దెమ్షాక్ అండ్ ద దెప్సాంగ్. సో ఈ రెండింటి మధ్యలో స్టాండ్ అప్ అనేది ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ కంటిన్యూ టిల్ 2022 అని చెప్పొచ్చు, ఓకే. 2022 వరకు కూడా 2024 వరకు కూడా ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్, ఓకే. బట్ 2024లో మనకి బ్రిక్స్ సమిట్ అనేది జరిగింది రష్యాలో. సో ఎక్కడ జరిగింది అని అంటే కజాన్ సమిట్ అని అంటాము, రష్యాలో జరిగింది. ఇక్కడ బోత్ ద కంట్రీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ దే హ్యావ్ మెట్. సో దే హ్యావ్ మెట్ అండ్ డిస్కస్డ్ ఫర్ డిసెంగేజింగ్ ఇన్ దెమ్చాక్ అండ్ దెప్సాంగ్ ప్లేన్స్ ఆల్సో. సో అప్పుడు వీఆర్ ఎబుల్ టు డీఎస్కలేట్ అండ్ డిసెంగేజ్ కంప్లీట్లీ. సో అప్పటి నుంచి మనము వీ ట్రైడ్ టు నార్మలైజ్ ద కండిషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, ఓకే. సో బట్ చైనాని మనం ఫుల్ ట్రస్ట్ చేయొచ్చా అనే క్వశ్చన్ అనేది మనకు రైజ్ అవుతుంది. సో వీఆర్ ఎబుల్ టు డిసెంగేజ్, వీఆర్ ఎబుల్ టు డీఎస్కలేట్ ద థింగ్స్. మళ్ళీ మనం నార్మలైజ్ చేయాలనుకుంటున్నాం ఇష్యూస్ అన్నిటిని, వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. ఆర్ వి ఇన్ అ పొజిషన్ టు ట్రస్ట్ బ్లైండ్లీ ద చైనా? సో బేసికలీ నేను ఆల్రెడీ చెప్పాను, చైనా యూసెస్ ద పాలసీ కాల్డ్ యాజ్ సలామీ స్లైసింగ్. దాని యొక్క కమ్యూనిస్ట్ టెండెన్సీ ఎలా ఉంటుంది అని అంటే దే విల్ హ్యావ్ ది ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ, ఎక్స్పాన్షనిస్ట్ ఐడియాలజీ అనేది ఉంటుంది. విచ్ మీన్స్ స్టెప్ బై స్టెప్ ఇన్కర్షన్స్ అనేవి చేస్తారనమాట. they'll do the step by step incursions into the territories of other countries. So ఎలా అయితే టిబెట్, ఎలా అయితే జిన్జియాంగ్ని ఆక్యుపై చేసుకున్నారో they'll have a same tendency towards India also. So కాబట్టి what we need to do is we need to build the advanced infrastructure. Even China is doing that. Border areasలో చైనా అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ మోడల్ విలేజెస్. ఈ మోడల్ విలేజెస్ని జియోకాంగ్ విలేజెస్ అని కూడా అంటాం అనమాట, ఓకే. దీనికి రెసిప్రోకేట్గానే మనము వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాను. నేను రీసెంట్ క్లాసెస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే. టు రీసెటిల్ ద పాపులేషన్ దట్ దే హ్యావ్ కమ్ అప్ విత్ జియోకాంగ్ విలేజెస్ అనే ఒక ఐడియాలజీతో వచ్చారు. అంటే సో మెయిన్ ల్యాండ్ చైనాలో ఉన్న పాపులేషన్ని దే ఆర్ సెటిలింగ్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ మోడర్న్ విలేజెస్ సో దట్ దే కెన్ ఇంక్రీజ్ దేర్ క్లెయిమ్ ఆన్ దట్ పర్టికులర్ ఏరియాస్, ఓకే. వాళ్ళ క్లెయిమ్ని ఇంక్రీజ్ చేయొచ్చని. సో ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్తో మనం కూడా ముందుకు వచ్చాం. అండ్ ఆల్సో చైనాని మొత్తం ట్రస్ట్ చేయొచ్చా అంటే ట్రస్ట్ చేయకూడదు. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి రీసెంట్గా పాకిస్తాన్తో ఉన్న నెక్సెస్. సో మీరు అరౌండ్ ఏప్రిల్ టైంలో వీ హ్యాడ్ అ SEO మీటింగ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్స్కి SEO మీటింగ్ అనేది జరిగింది. ఆ టైంలో వెన్ ఎవర్ దే వర్ కమింగ్ అప్ విత్ సమ్ SEO అగ్రిమెంట్స్ ఆర్ SEO స్టేట్మెంట్స్తో ముందుకు వచ్చినప్పుడు దే డిడ్ నాట్ ఈవెన్ మెన్షన్ ద పెహల్గామ్ అటాక్ని ఒక టెర్రరిస్ట్ అటాక్గా గుర్తించలేదు. వెరాజ్ పాకిస్తాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మాత్రం అందులో గుర్తించడం జరిగింది యాజ్ అ టెర్రరిస్ట్ అటాక్. అంటే సో చైనా ఈస్ బీన్ సపోర్టింగ్ ద పాకిస్తాన్ ఇన్ మెనీ ఇష్యూస్. సో అండ్ ఆల్సో మనము కొంతమంది టెర్రరిస్ట్లని అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆఫ్ పాకిస్తాన్ని మనం హైలైట్ చేయాలనుకున్న ప్రతిసారి చైనా అనేది అడ్డుకుంటుంది బై యూజింగ్ ఇట్స్ వీటో పవర్ ఇన్ UNSC, ఓకే. సో అది ఇంకొక ఇష్యూ. అండ్ ఆల్సో వన్ ఫ్రంట్ రీఎన్ఫోర్స్డ్ వార్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తుంది. అంటే ఇంతకుముందు వరకు మనం ఏమనుకున్నాం, వీ హ్యాడ్ అ ఇష్యూ ఆఫ్ 2 ఫ్రంట్ వార్ అని అనుకున్నాం. అంటే ఒకవైపు చైనా,
ఇంకోవైపు పాకిస్తాన్ కలిసి ఒకేసారి అటాక్ చేస్తాయేమో అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాం. కానీ చైనా ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ పాకిస్తాన్ టు యాక్చువల్లీ ఫైట్ అగేన్స్ట్ ఇండియా. సో చైనా వాంటెడ్ టు వేస్ట్ అవర్ రిసోర్సెస్, మన బడ్జెట్ని, మన డిఫెన్స్ అలొకేషన్ని పెంచేసి మన రిసోర్సెస్ని వేస్ట్ చేయాలనుకుంటుంది. సో దాట్ మనం ఎకనామిక్గా డెవలప్మెంట్ అవ్వలేము. ఓకే, సో వీ కెనాట్ కాంపీట్ విత్ చైనా. సో ఇన్ ఆర్డర్ టు డూ దాట్ దే ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ అవర్ రిసోర్సెస్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కాబట్టి మనం చైనాని కంప్లీట్గా ట్రస్ట్ చేయలేము. దిస్ ఇస్ అ ఫోర్స్ఫుల్ నెగోసియేషన్ అనే చెప్పొచ్చు. సో బేసికలీ ఒకవైపు యుఎస్ఏ వచ్చి మన మీద టారిఫ్స్ వేస్తుంది కాబట్టి వీఆర్ ఫోర్స్ఫుల్లీ ట్రైంగ్ టు హ్యావ్ దట్ రిలేషన్ విత్ చైనా. బట్ చైనా షుడ్ నాట్ బి ట్రస్టెడ్ బ్లైండ్లీ. వీ హ్యాడ్ వెరీ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద పాస్ట్ వేర్ చైనా హెస్ బ్రోకెన్ డౌన్ ది అగ్రిమెంట్స్. ఓకే, సో వాళ్ళు అగ్రిమెంట్స్ని బ్రేక్ చేసేసి దే హ్యావ్ నాట్ ఫాలోడ్ ఎనీ రూల్స్ అండ్ దే హ్యావ్ మేడ్ రిపీటెడ్ ఇన్కర్షన్స్ అగేన్స్ట్ ఇండియా. సో కాబట్టి వీ కెనాట్ ట్రస్ట్ చైనా. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, సో చైనాతో మనకి ఎకనామిక్ రిలేషన్స్లో మీరు చూసుకుంటే డెఫిసిట్ లార్డ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. సో బేసికలీ ఇప్పుడు మనము ఇఫ్ వీఆర్ ట్రయింగ్ టు హ్యావ్ దట్ మింగిల్నెస్ విత్ చైనా, డెఫినెట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ నెగటివ్లీ ఇంపాక్ట్ ఇండియా. ఇట్ విల్ నాట్ పాజిటివ్లీ ఇంపాక్ట్ ఇండియా. షార్ట్ టర్మ్లో గెయిన్స్ రావచ్చు, బట్ లాంగ్ టర్మ్లో లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఎస్సీఓ మీటింగ్ జరుగుతుంది కాబట్టి, ఎస్సీఓ మీటింగ్కి ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అయ్యారు కాబట్టి ఎస్సీఓ గురించి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అవుతుంది ఫర్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ అబౌట్ ఎస్సీఓ గురించి మీరు చూసినట్టయితే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద మెంబర్షిప్, 1996లో దాని యొక్క హిస్టరీ చూసుకుంటే షాంఘై 5 అనే ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్గా ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా అండ్ తజకిస్తాన్. అండ్ 2001లో ఆఫ్టర్ గెటింగ్ యాడెడ్ విత్ ఉజ్బెకిస్తాన్ యాడ్ అయిన తర్వాత ఈ షాంఘై 5లో దిస్ హ్యాస్ బికమ్ రీనేమ్డ్ యాజ్ ఎస్సీఓగా దాన్ని మనం రీనేమ్ చేసుకోవడం జరిగింది. 2015లో ఊఫా అనేది రష్యాలో ఉన్న ఒక ప్రాంతం. సో ఎస్సీఓ హ్యాస్ డిసైడెడ్ ఫర్ ద ఫస్ట్ టైం టు అడ్మిట్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇక్కడ డెసిషన్ మాత్రమే తీసుకున్నారు టు మేక్ ఇండియా అండ్ పాకిస్తాన్ యాజ్ అ ఫుల్ మెంబర్స్. బట్ ఇది రియాలిటీలోకి ఎప్పుడు వచ్చింది అని అంటే 2017లో ఆస్తానా సమిట్లో ఇండియా అండ్ చైనా హ్యాస్ బికమ్ అ ఫుల్ మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎస్సీఓ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇరాన్ అనేది 2021లో ఇట్ హ్యాస్ జాయిన్డ్ ది అదర్ కంట్రీస్ టు బికమ్ ఎ పర్మనెంట్ మెంబర్. సో 2021లో ఇరాన్ హ్యాస్ ఆల్సో బికమ్ అ ఫుల్ మెంబర్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏమేమి కంట్రీస్ ఉన్నాయి? చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్. అబ్జర్వర్స్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, బెలరస్, మంగోలియా లాంటివి ఉన్నాయి. డైలాగ్ పార్ట్నర్స్ కూడా ఉంటాయి. సో టోటల్గా 27 మెంబర్స్ ఉంటారు. 10 + 17 అనమాట. సో 10 ఆర్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ 17 ఆర్ ది డైలాగ్ పార్ట్నర్స్ అండ్ అబ్జర్వర్స్. సో బేసికలీ రీసెంట్గా ఫుల్ మెంబర్గా కాకుండా డైలాగ్ పార్ట్నర్గా ఒక కంట్రీ ఎంటర్ అవ్వడం జరిగింది. దాన్ని మనం లానోస్ అంటాం. 25th మీటింగ్ అంటే రీసెంట్గా జరిగిన మీటింగ్లో. ఓకే, సో మీరు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చూసుకుంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఉంటుంది, ర్యాట్స్ అనే మెకానిజం ఉంటుంది. సో ఈ ర్యాట్స్ అనే మెకానిజమే మనకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే దిస్ మెకానిజం విల్ హ్యావ్ అ కోఆర్డినేటివ్ ఎఫర్ట్స్ టు కంబాట్ టెర్రరిజం ఇన్ ద రీజన్. సో దీన్ని యూజ్ చేసుకుని ఇండియా విల్ పుష్ అగేన్స్ట్ ది పాకిస్తాన్ ఐడియాలజీ ఆఫ్ టెర్రరిజం. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ది ఎస్సీఓ అనమాట. ఎస్సీఓ యొక్క హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే మీకు బీజింగ్లో ఉంటుంది అనమాట. రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ షాంఘై, ఇట్ ఈస్ ఇన్ బీజింగ్, రైట్? సో ఇఫ్ యూ లుక్ ఎట్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ ప్రజెంట్ సమిట్, ఇప్పుడు ప్రజెంట్ మనకు జరిగిన సమిట్ గురించి మనం చూసినట్టయితే, సో వైట్ ఇస్ ఇన్ ద న్యూస్. మనకు తెలుసు 25th మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ఎస్సీఓ జరగడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉండింది. సో వాట్ ఆర్ ద కీ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్. ఈరోజు కూడా మనకి ఎడిటోరియల్ వచ్చిందనమాట. సో ఎడిటోరియల్ అండ్ మనకి 3-4 days నుంచి వచ్చిన ఆర్టికల్స్ అన్నిటినీ కంబైన్ చేసి లెట్ మీ టెల్ యూ వాట్ ఆర్ ద కీ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ కౌంటర్ టెర్రరిజం. సో తియాన్జిన్ డిక్లరేషన్ అనేది సైన్ చేసుకున్నాం. సో తియాన్జిన్ డిక్లరేషన్ అనేది ఇట్ హ్యాస్ స్ట్రాంగ్లీ కండెమ్డ్ టెర్రరిజంని స్ట్రాంగ్గా మనం కండెమ్ని చేసుకోవడం జరిగిందనమాట. సో ఇంక్లూడింగ్ ద పెహల్గమ్ అటాక్ని కూడా ఫర్ ద ఫస్ట్ టైం మనం మెన్షన్ చేసుకోగలిగాం. By the force of India, we were able to actually include the Pahalgam attack also. Whereas మనకి ఏప్రిల్లో జరిగిన మీట్లో సో we were not able to, ఏప్రిల్ or something రీసెంట్గా జరిగిన డిఫెన్స్ మినిస్టర్స్ మీట్లో మాత్రం we were not able to include it. But now we were successfully able to include the Pahalgam attack into it. Okay?
అండ్ సెకండ్ థింగ్, మెంబర్షిప్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. మనం లావోస్ని పార్ట్నర్ కంట్రీగా జాయిన్ చేసుకోవడం జరిగింది. నౌ మనకి 10 countries, 10 ఫుల్ టైమ్ మెంబర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇండియా, అండ్ 17 పార్ట్నర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. టోటల్ ఆఫ్ 27 countries ఆర్ మెంబర్ స్టేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ GGI, అంటే గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్. సో దిస్ వాజ్ ప్రపోజ్డ్ టు యాక్చువల్లీ టు ప్రమోట్ ద సావరెనిటీ, ఈక్వాలిటీ అండ్ మెయిన్లీ మల్టీలాటరలిజంని ప్రమోట్ చేయడానికి, అండ్ టు ప్రమోట్ జస్ట్ గ్లోబల్ ఆర్డర్. సో వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి మనం GGI అనే ఒక పర్టికులర్ ఇనిషియేటివ్తో వచ్చాం. అండ్ దిస్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ఇండియాస్ విజన్ ఆఫ్ 1 earth, 1 family and 1 future. రైట్, ఇండియా యొక్క కమిట్మెంట్ని ఇది రెప్లికేట్ చేస్తుంది అనమాట. రైట్, సో అడిషనలీ మెంబర్ స్టేట్స్ హ్యావ్ అపోజ్డ్ యూనిలేటరల్ కోయర్సివ్ మెజర్స్. సో యూనిలాటరల్ కోయర్సివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, సో లెట్ మీ టేక్ ఇట్ యాజ్ అ ఫోర్త్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిలేటరల్ టారిఫ్ ఇంపోజిషన్ ఏదైతే ఉందో, ఇలాంటి మెజర్స్ అన్నిటిని మనము అపోజ్ చేయడం జరిగిందనమాట, ఇంక్లూడింగ్ ది ఎకానమిక్ శాంక్షన్స్. ఓకే, సో ఎందుకు అని అంటే అవన్నీ దే ఆర్ కాంటర్వీనింగ్ ద రూల్స్ ఆఫ్ WTO, దే ఆర్ కాంటర్వీనింగ్ ద రూల్స్ ఆఫ్ UN ప్రిన్సిపల్స్. కాబట్టి మన అన్నిటిని అపోజ్ చేయడం జరిగింది. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ that has took place over here is promotion of cultural and social values. ఓకే, బేసికలీ మనం ఏం వెల్కమ్ చేసాం? వీ హ్యావ్ వెల్కమ్డ్ ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీస్ రెజల్యూషన్ అగేన్స్ట్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ నాజిజం, నియోనాజిజం అండ్ xenophobia. వీటన్నిటిని కండెమ్ చేయడం జరిగింది. వీ హ్యావ్ fought against the glorification of these kind of things, and we have reaffirmed the people to people engagement. సో ఇవన్నీ ఉండడం వల్ల people to people engagement అనేది ఉండదు. కాబట్టి వీటన్నిటిని గ్లోరిఫై చేయకుండా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ people to people engagement అని చెప్పేసి ద కంట్రీ మెంబర్స్ అండ్ ఈ టియాంజింగ్ డిక్లరేషన్లో మనం సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఆల్సో గివెన్ ఇంపార్టెన్స్ టు మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కొలాబరేషన్ అమాంగ్ ది మెంబర్ స్టేట్. ఓకే, అండ్ ఆల్సో మిలిటరీ యాక్షన్స్ని కూడా మనం కండెమ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ గాజాలో జరిగిన ఇష్యూస్ని, ఇరాన్లో జరిగిన ఇష్యూస్ని మనం కండెమ్ చేయడం జరిగింది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగే ఇష్యూస్ని కూడా మనం కండెమ్ చేయడం జరిగింది. అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ టుక్ ప్లేసెస్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగా వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఐడియాలజీ ఆఫ్ SEO డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎలా అయితే మనము బ్రిక్స్ కోసం తీసుకొచ్చామో అలానే SEO డెవలప్మెంట్ బ్యాంక్ మీద కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది టు ఎక్స్పాండ్ ది బైలేటరల్ ట్రేడ్స్, ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ ట్రేడ్ని ఎక్స్పాండ్ చేయడానికి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ ద టియాంజింగ్ డిక్లరేషన్, ఇవన్నీ కొత్తగా జరిగిన పాయింట్స్. అండ్ ఆల్సో SEOలో సంబంధించి నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. సో SEOకి ఒఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ దోస్ ఒఫీషియల్ లాంగ్వేజెస్? సో ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ రష్యన్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. సో చైనీస్ లాంగ్వేజ్ ఉండదు కదా మామ అని అనొచ్చు, బట్ ఒఫీషియల్ డాక్యుమెంట్లో చైనీస్ అనే రాసింది కాబట్టి చైనీస్ అనే చెప్తున్నాను మీకు. ఓకే, సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ SEO మరి ఇన్ గ్లోబల్ మల్టీలాటరలిజం? సో గ్లోబల్ లెవెల్లో మల్టీలాటరలిజంని ఇంప్రూవ్ చేయడానికి SEO యొక్క రోల్ ఏంటి? ఫస్ట్ థింగ్ దట్ ఇట్ కెన్ డూ ఇస్ ఇట్ కెన్ హ్యావ్ అ జియోపొలిటికల్ రీచ్. ఇట్ కెన్ ఎక్స్పాండ్ ద జియోపొలిటికల్ రీచ్. ఎందుకు అనంటే 23% of global GDP comes from SEO countries and 42% of the world population is from the SEO countries. So it can widen the membership and partnerships like same like NATO అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇట్ కెన్ రేర్ ద గ్లోబల్ సౌత్ యొక్క లీడర్గా ఆర్ వాయిస్గా నిల్చోవచ్చు SEO అనేది. అండ్ దిస్ విల్ హెల్ప్ ఇన్ సెక్యూరిటీ, టేకింగ్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ కౌంటర్ టెర్రరిజం మెజర్స్. ఎందుకంటే మన దగ్గర ర్యాట్స్ అనే ఫ్రేమ్వర్క్ ఉంటుందన్నమాట. సో ర్యాట్స్ అనే ఫ్రేమ్వర్క్ అనేది మనం తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్ మీట్లో మనం తీసుకురావడం జరిగింది. దిస్ ఇస్ అ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ SEO. ఓకే, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ కెన్ ఇంప్రూవ్ ద కనెక్టివిటీ అమాంగ్ ది రీజన్స్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో వీ కెన్ కమ్ అప్ విత్ ది ఐడియాలజీస్ లైక్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, సో చహబార్ పోర్ట్ లాంటి వాటి ఇనిషియేటివ్స్ని తీసుకురావచ్చు. రైట్, అండ్ దిస్ క్యాన్ యాక్ట్ as a platform for civilizational and developmental cooperation. కల్చరల్ కొలాబరేషన్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న చాలా కంట్రీస్ అనేవి బుద్ధిజంని ఫాలో అవుతుంటాయి. సో బుద్ధిస్ట్ హెరిటేజ్ని మనం ప్రమోట్ చేయొచ్చు. డిజిటల్ ఇంక్లూజన్, ట్రెడిషనల్ మెడిసిన్, స్టార్టప్స్, వీటన్నిటిని మనము డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నౌ వీఆర్ స్పీకింగ్ అబౌట్ డెవలప్మెంటల్ బ్యాంక్ ఆల్సో, ఎస్ఈఓ డెవలప్మెంటల్ బ్యాంక్. ఇలాంటి ఇనిషియేటివ్తో ముందుకు రావచ్చు. అండ్ వీ కెన్ రీఫార్మ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్ఈఓ మెంబర్స్ అందరూ కలిసి దే కెన్ పుష్ ఫర్ ది యుఎన్ రిఫార్మ్స్. మల్టీలాటరలిజంని ప్రమోట్ చేయొచ్చు. మోర్ ఇంక్లూజివ్ గ్లోబల్ గవర్నెన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. వీ కెన్ అడ్వకేట్ సావర్నిటీ, ఈక్వాలిటీ, మల్టీపోలారిటీ. ఓకే, బై ఆల్ ఆఫ్ దిస్ వీ కెన్ పుష్ ద మల్టీలాటరలిజం అనే ఒక ఐడియాలజీని పుష్ చేయొచ్చు. బట్ వాట్ ఆర్ ది ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఈఓ? ఎస్ఈఓలో ఉన్న ఇష్యూస్ ఏంటి? ఇష్యూస్ చూసినట్టయితే ఇష్యూస్ ఆర్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఈఓ మీరు చూసినట్టయితే చైనాస్ డామినెన్స్ అనేది చూస్తామన్నమాట ఇక్కడ. సో చైనా ఇస్ ద కంట్రీ విచ్ ఇస్ ట్రయింగ్ టు రీషేప్ ది ఎస్ఈఓ ఇంటూ అ చైనా లెడ్ ప్లాట్ఫామ్. అంటే చైనా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేసుకోవడానికి, జియో ఎకానమిక్ గెయిన్స్ని సపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇది ప్రమోట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వాంట్ టు ప్రమోట్ BRI ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, దీనివల్ల ఇట్ విల్ పుష్ సమ్ రిస్క్ టువర్డ్స్ ఇండియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. ఇండియా ఈజ్ అపోజింగ్ ద కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లైక్ BRI. సో ఇలాంటి ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి తీసుకొస్తున్నాయి. సో ఇండియా ఈజ్ రిమైనింగ్ అవుట్ సైడ్ ద కీ కనెక్టివిటీ ఇనిషియేటివ్స్ దట్ విల్ హ్యావ్ ద ఇష్యూస్. అండ్ ఆల్సో చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ అనేది ఇట్ ఈస్ అలైనింగ్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ దిస్ SEO టు use it as a platform to enhance the strategy of the string of pearls. ఇలాంటి ఇంటర్నల్ బైఫర్కేషన్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి విత్ ఇన్ SEO. ఒకవైపు ఇండియాకి పాకిస్తాన్కి పడదు, ఒకవైపు రీసెంట్గా ఇండియాకి బంగ్లాదేశ్కి క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఆల్సో ఇండియాకి చైనాకి పడదు. ఇలాంటి ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో టెర్రరిజం and Pakistan factor. So Pakistan is the country which will sign all the agreements with respect to terrorism, but it is not following it. And China is actually continuing the support. Okay, and inkokati this will act as a anti-western perception అనేది డెవలప్ అవుతుంది. సో దీనివల్ల ఇండియాకి వెస్టర్న్ కంట్రీస్తో ఉన్న రిలేషన్ అనేది స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యూఆర్ గెటింగ్ క్లోజ్ టు ద కంట్రీస్ లైక్ చైనా అండ్ రష్యా, డెఫినెట్లీ క్వాడ్ కంట్రీస్ అండ్ క్వాడ్ పార్ట్నర్స్ విల్ హ్యావ్ కన్సర్న్స్. US will have concerns, UK will have concerns, European Union will have concerns. So we need to balance the relation between them and these people. Okay, so మరి ఈ డిఫరెన్సెస్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? మనము మల్టీ అలైన్మెంట్ మీద ఫోకస్ చేయాలి. we can equally use BRICS as a platform, Quad as a platform and also G20 as a platform. సెలెక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి. అంటే సో ఇష్యూ బేస్డ్ పార్ట్నర్షిప్ని మనం ఫోకస్ చేయాలంటే వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఫార్మా సెక్టర్ ఆర్ యాక్టివ్ pharmaceutical ingredients, we need to have a support from China. When we are trying to come with some crude oil things, we need to have support from Russia. Okay, when we are dealing about the defense equipment, we need to have that good relation with Israel and USA. Okay, when we are having some issues with respect to Indo-Pacific region, we need to have good relations with Japan, we need to have good relations with Australia and also USA. ఇలా ఇష్యూ బేస్డ్ ఎంగేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సెలెక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ని కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. అండ్ వీ షుడ్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ రిలయన్స్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు సాల్వ్ ద ఇష్యూస్ విత్ ద చైనా. సో టాప్ లెవెల్ అండ్ హై లెవెల్ డైలాగ్ అనేది మనం ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలి టు పర్మనెంట్లీ సాల్వ్ దిస్ బార్డర్ ఇష్యూ. అండ్ రీజనల్ ఫోరమ్స్ అదర్ దెన్ SEO, బ్రిక్స్ లాంటి ఈ ఫోరమ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, బై దిస్ పర్టికులర్ థింగ్స్ వీ కెన్ ఎన్హాన్స్ ద రిలేషన్ విత్ ది SEO అనమాట. SEOలో ఉన్న దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇండియాకు ఉన్న కన్సర్న్స్ని కూడా మనము సాల్వ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ద కన్సర్న్స్ దట్ వీ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా వీ కెన్ సాల్వ్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మోదీస్ విజిట్ టు SEO మరి? సో మనం అన్ని ఈ పర్టికులర్ థింగ్స్ చూసాం కదా. సో బట్ అసలు ఎందుకు ఇది సిగ్నిఫికెంట్, ఈ పర్టికులర్ థింగ్ అనేది మనకి ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఒకవైపు, సో 1 second. సో ఫస్ట్ పాయింట్ ఇస్ వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ అంటే, సో దిస్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ ఫస్ట్ విజిట్ ఇన్ ఓవర్ 7 years. ఆల్మోస్ట్ గల్వాన్ క్లాస్ తర్వాత మనము అసలు విజిట్ అవ్వలేదు. నాట్ ఓన్లీ గల్వాన్, ముందు 2018 or so మనం విజిట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు విజిట్ అవ్వలేదు అనమాట. ఓకే, సో పోస్ట్ గల్వాన్ క్లాషెస్ రిలేషన్ అనేది స్ట్రెయిన్ అయింది. అండ్ వీ యాక్చువల్లీ డిడ్ నాట్ విజిట్ SEO సమ్మిట్ ఆల్సో. 3 times SEO సమ్మిట్స్ని మేము స్కిప్ కూడా చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో this particular meet is happening when US has imposed lot many tariffs on India.
సో మనము మన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ని డైవర్సిఫై చేసుకోవడానికి అండ్ మన యొక్క మార్కెట్ యాక్సెస్ యొక్క డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి మనకి సమ్మిట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, డిప్లొమాటిక్ అగ్రిమెంట్స్ని తెచ్చుకోవడానికి అండ్ టు నార్మలైజ్ ద రిలేషన్ విత్ ద చైనా. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు నార్మలైజ్ అవర్ రిలేషన్స్ విత్ చైనా కాబట్టి దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. అండ్ రీసెంట్ టైమ్స్లో మనము డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ని ప్రాపర్గా చేసాం అండ్ ఆల్సో కైలాష్ మానస్ సరోవర్ యాత్రని మనము రీఇనిషియేట్ చేసాం అండ్ ఎకనామిక్ శాంక్షన్స్ అండ్ ఎకనామిక్ ట్రేడ్ రూట్స్ని మళ్ళీ రీఓపెన్ చేసాం. వీసాస్ కూడా మనం మళ్ళీ ఇవ్వడం జరిగింది. వీసాస్ బ్యాన్ అనేది మళ్ళీ తీసేయడం జరిగింది. వీసాస్ బ్యాన్ రిమూవ్ తర్వాత ట్రావెల్ బ్యాన్స్ కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం విచ్ ఆర్ నార్మలైజింగ్ ద relation between both the countries. That is a good sign. However, we cannot trust China for the long term. This is the major question that we need to address. Okay, and also this particular meeting was very important because we had a very relation with, like, we have a very great opportunity to deal with other countries also. So for example, Pakistan, Nepal, Turkey or Turkey. సో ఈ కంట్రీస్తో మనకి కొన్ని స్ట్రెయిన్డ్ రిలేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఆక్వర్డ్ మూమెంట్ టు ఇండియా. పాకిస్తాన్తో పెహల్గమ్ అటాక్, ఆపరేషన్ సింధూర్ జరిగింది. నేపాల్తో మనకి ఇష్యూ ఎందుకు ఉండింది అని అంటే, నేపాల్ ఇస్ అ కంట్రీ విచ్ ఇస్ అపోజింగ్ ద ఓపెనింగ్ అప్ ఆఫ్ లిపు లేక్. నేను ఇంతకుముందే చెప్పాను, వీఆర్ ట్రయింగ్ టు ఓపెన్ ద ట్రేడ్ రూట్స్, వీఆర్ ట్రయింగ్ టు ఓపెన్ సర్టెన్ రూట్స్ టువర్డ్స్ ద చైనా అండ్ ఇండియా. సో లిపు లేక్ అనే ప్రాంతంని మనం రీసెంట్గా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఫర్ ఎన్హాన్సింగ్ ద ట్రేడ్ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో బట్ ఈ లిపు లేక్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది నేపాల్ అని చెప్పేసి నేపాల్ హ్యావ్ సర్టన్ కన్సర్న్స్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ టుగెదర్ అన్ అనదర్ ఇష్యూ. లెట్ మీ టెల్ యూ, నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను లిపు లేక్ గురించి. సో ఇన్ దిస్ వే నేపాల్తో మనకి ఇష్యూస్ ఉన్నాయి, తుర్కీతో మనకి ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి. సో డ్యూరింగ్ పెహల్గమ్ అటాక్ అండ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్, సో తుర్కీ హెస్ సపోర్టెడ్ పాకిస్తాన్ రాదర్ దెన్ సపోర్టింగ్ ఇండియా, డిస్పైట్ ఇండియా సపోర్టెడ్ తుర్కీ డ్యూరింగ్ ది ఎర్త్క్వేక్ అండ్ ఆల్. ఓకే, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ రష్యా లాంటి కంట్రీస్తో మనం మీట్ అయ్యాం. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్, లైక్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద రిలేషన్స్ బిట్వీన్ ద కంట్రీ. అండ్ ఆల్సో సెంట్రల్ ఏషియా, ఇరాన్, బెలరస్ లాంటి కంట్రీస్తో మనం ఎంగేజ్ అవ్వచ్చు ఫర్ మేకింగ్ అవర్ రిలేషన్స్ గ్రేట్ అండ్ టు ఎక్స్ప్లాయిట్ ద రిసోర్సెస్ ఇన్ దిస్ సెంట్రల్ ఏషియా. ఓకే, నాట్ ఎక్స్ప్లాయిట్ బట్ టు ఎక్స్ప్లోర్ ద రిసోర్సెస్. ఓకే, సో యా. అండ్ ద బ్రాడర్ ఇష్యూ ఏంటంటే, Xi Jinping broader issue is a border issue. Broader issue is a border issue. ఎందుకు అంటున్నానంటే, Xi Jinping when we had a meet, like Prime Minister Narendra Modi garu, మనం border issuesని సాల్వ్ చేసుకుందామని, సో యాజ్ వీ హ్యావ్ కెప్ట్ టు సాల్వ్ దిస్ border issue as a first priorityగా పెట్టుకున్నాం. బట్ Xi Jinping garu, he has responded in this way, like we should not allow border issue to affect the larger interest of the countries అని చెప్పేసి అనడం జరిగింది. అంటే they wanted to treat this particular border issue separately or to solve this border issue separately and not involve this border issue in solving these kind of trade issues. So China యొక్క main priority is the economic interest అనమాట, whereas India యొక్క main priority was border issues ని solve చేసుకోవడం and also even economic interest, but border issues were also our first priority. But China was nowhere interested in solving the border issue. That is why we should not trust China అని చెప్తున్నాను. Okay, so this creates some trust factor, right? And ఇంకొకటి ఏంటంటే, there is another important analysis that we need to draw or we need to understand, that is, can US pressure on India force Putin to end war in the Ukraine? So basically మనం ఈ మీట్కి వెళ్ళేటప్పుడు Ukraine has asked us to ask Russia to sign a ceasefire agreement ని సైన్ చేసుకోమనండి అని చెప్పేసి Ukraine has pushed us. బట్ ఏంటి ఇక్కడ రష్యా అయినా, బేసికలీ మనకి యుఎస్ఏ టారిఫ్స్ అయినా, సో యుఎస్ఏ టారిఫ్స్ అనేవి ఇండియా మీద వేయడం వల్ల విల్ ఇట్ హెల్ప్ ఇన్ యుక్రెయిన్ రష్యా వార్ ఎండ్? ఈ వార్ ఎండ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుందా మనకనేది ప్రైమరీ క్వశ్చన్ అనమాట. సో బట్ దిస్ విల్ నాట్ హెల్ప్. సో బట్ ట్రంప్ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచించే విధానం ఇస్ ఫుల్లీ ఇరేషనల్. ఎందుకు? ఇండియా మీద వాళ్ళు టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తే రష్యా యుక్రెయిన్ వార్ యుద్ధం ఆగుతుందా? సో ఇస్ ఇట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ? ఇస్ ఇట్ అ మ్యాటర్ ఆఫ్ బడ్జెట్? ఇస్ ఇట్ అ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఫర్ రష్యా? నో, ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ సిగ్నిఫికెంట్. సో బేసికలీ రష్యా యుక్రెయిన్ వార్ కావడానికి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్షియల్ సెక్యూరిటీ క్రైసిస్ ఆర్ సెక్యూరిటీ కన్సర్న్స్ దట్ దే హ్యావ్. సో నాటో ఎక్స్పాన్షన్ని వాళ్ళు వద్దనుకుంటున్నారు. యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. సో దిస్ ఇస్ అ బేసిక్ థింగ్ దట్ యూఎస్ నీడ్ టు అండర్స్టాండ్.
ఈవెన్ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, యుఎస్ఏ ఇండియా మీద టారిఫ్స్ పోస్ట్ చేయడం వల్ల సో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగుతుందా అంటే డెఫినెట్లీ నో. సో బేసికలీ మనకి పీటర్ నవారో గారు హీ టోల్డ్ దట్ ద రోడ్ టు పీస్ ఇన్ యుక్రెయిన్ రన్స్ పార్ట్లీ త్రూ న్యూఢిల్లీ అన్నారు, విచ్ ఇస్ అ వెరీ ఇర్రేషనల్ స్టాండ్. ఇండియా ఈ ఐడియాని ఒక పర్ప్లెక్సింగ్ థాట్ లాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకనంటే సో బేసికలీ మేము రష్యా నుంచి పర్చేస్ చేయడానికి సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ది ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ 1.4 బిలియన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీని మనం దృష్టిలో పెట్టుకొని అండ్ వీఆర్ ప్రయారిటైజింగ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ వీఆర్ పర్చేసింగ్ ద ఆయిల్ ఫ్రమ్ రష్యా at the discounted price. వీఆర్ నాట్ ఫండింగ్ ఎనీ రష్యా యుక్రెయిన్ వార్ అని చెప్పేసి ఇండియా ఫార్మ్ స్టాండ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఈవెన్ కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్ అండ్ యూకే దే ఆర్ టెలింగ్ ఇండియా యాజ్ అ ల్యాండ్ రోమ్ మార్ట్ టువర్డ్స్ ది రష్యా యుక్రెయిన్ వార్. మనము బేసికలీ వీఆర్ సపోర్టింగ్ దెమ్ అని, వీఆర్ యాక్చువల్లీ ఫండింగ్ దెమ్ అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ వదలడం జరిగింది. బట్ ఇండియా టుక్ అ వెరీ క్లియర్ స్టాండ్, చాలా టాక్టిక్గా మనం రెస్పాండ్ అవ్వడం జరిగింది లాట్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఆల్మోస్ట్ ఇండియా అనేది టోటల్ ఆయిల్ ఏదైతే మనం బయట దేశాల నుంచి తీసుకుంటున్నామో వాడుతున్నామో, మనం వాడుకునే టోటల్ ఆయిల్లో 85% ఇంపోర్ట్స్ నుంచి వచ్చే ఆయిల్నే వాడుకుంటూ ఉన్నాం. అండ్ రష్యా నుంచి మనకి డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ వస్తుంది కాబట్టి మన ఇంపోర్ట్ బిల్ అనేది మనకి తగ్గుతుంది కాబట్టి వీఆర్ యూటిలైజింగ్ దిస్ ఆపర్చునిటీ అనమాట, అంతే. సో వీఆర్ పుట్టింగ్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ఆల్సో ఇండియా ఇస్ టెలింగ్ దాట్ మేము పర్చేస్ చేయకపోతే ఇంకా వేరే కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఫర్ ఎగ్జాంపుల్ తుర్కీ, ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. సో డిస్పైట్ యూరోప్ యాక్చువల్లీ అపోజింగ్ ఇండియా, దే ఆర్ ఇంపోర్టింగ్ ఎల్ఎన్జీ ఆల్సో ఫ్రమ్ రష్యా. ఈజ్ ఇట్ నాట్ సపోర్టింగ్ ద రష్యా యుక్రెయిన్ వార్? మేము సపోర్ట్ చేసినట్టయితే మీరు కూడా సపోర్ట్ చేసినట్టే కదా, రైట్? అండ్ ఆల్సో ఈవెన్ ద కంట్రీస్ లైక్ బ్రెజిల్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. మా మీద శాంక్షన్స్ వేసి మేము కట్ డౌన్ చేసుకున్నా ఇవన్నీ కంట్రీస్ని మీరు ఆపుతలేరు కదా. యు ఆర్ నాట్ ఇంపోజింగ్ ద సిమిలర్ శాంక్షన్స్ ఆన్ దీస్ కంట్రీస్ కదా, సిమిలర్ టారిఫ్స్ ఆన్ దీస్ కంట్రీస్ కదా. సో హౌ కెన్ యూ టెల్ దట్ ఇండియా మీద టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వల్ల రష్యా యుక్రెయిన్ వారు యుద్ధం ఆగిపోతుందని? ఇట్స్ అ వెరీ రేషనల్ స్టాన్స్ అని చెప్పేసి ఇండియా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఇంకొక ఇంపార్టెంట్ అనాలిసిస్ ఆర్ అనలిటికల్ పాయింట్ దట్ వీ నీడ్ టు అడ్రస్ ఇన్ దిస్ పర్టికులర్ అనాలిసిస్ ఇస్, విల్ ట్రేడింగ్ విత్ చైనా అగేన్స్ట్ ద యుఎస్ పోజ్ ఛాలెంజెస్ టు ఇండియా. సో మనం చైనాతో ట్రేడ్ చేయడం వల్ల అగేన్స్ట్ యుఎస్ఏ విల్ ఇట్ పోజ్ చైనా ఇండియా మీద ఛాలెంజెస్ని పోజ్ చేస్తుందంటే షార్ట్ టర్మ్లో అయితే నో, బట్ లాంగ్ టర్మ్లో అయితే ఎస్, దిస్ విల్ క్రియేట్ ఛాలెంజెస్ టు ఇండియా. ఎందుకు? సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐవ్ టోల్డ్ యూ ఇస్ రీసెంట్ టైమ్స్లో ఇనిషియల్గా ట్రంప్ యొక్క ఫస్ట్ టర్మ్లో మీరు చూసుకున్నట్టయితే దెర్ వాజ్ అ బ్రోమాన్స్ బిట్వీన్ ద మోదీ అండ్ ట్రంప్. ఓకే, బట్ నౌ ద బ్రోమాన్స్ ఇస్ టోటలీ ఓవర్. 50% టారిఫ్స్ని విధించడం జరిగింది. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం రీసెంట్గా న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం, లైక్ మోదీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ ద కాల్స్ ఆఫ్ ట్రంప్ అని చెప్పేసి. అండ్ ఇండియా హ్యాస్ పుల్డ్ అవుట్ ఆఫ్ ఆర్సీఈపీ ఇన్ 2019. సో కాబట్టి ఆర్సీఈపీ నుంచి మనము ఎగ్జిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ చైనా is dumping the goods by using this RCEP as an axis. కాబట్టి to retaliate that we came out of the RCEP, right? So ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో లెట్ మీ టెల్ యూ వై ఇట్ విల్ క్రియేట్ ఛాలెంజెస్ టు ఇండియా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ఆల్మోస్ట్ $40 billion ట్రేడ్ సర్ప్లస్ విత్ యుఎస్ఏ. సర్ప్లస్ ఉన్నది మనకి, ట్రేడ్ డెఫిసిట్ లేదు. ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా with respect to USA, whereas in case of China almost $100 billion trade deficit అనేది ఉంది టువర్డ్స్ చైనా. అంటే ఇక్కడ మనకి లాస్లో ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ $100 billion ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది, దట్ ఈస్ ఫేవరింగ్ చైనా. అంటే చైనాతో మనం రిలేషన్స్ని, ఎకనామిక్ రిలేషన్స్ని అగేన్స్ట్ యుఎస్ఏ మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఫర్దర్ ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి ఎన్హాన్స్ అవుతుంది. అంటే డెఫిసిట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. And also China will use this as an opportunity to dump its goods in India. దాని యొక్క మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, ఎక్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ని ఇండియాలో డంప్ చేయాలనుకుంటుంది. కానీ చైనా will not actually allow the access of Chinese markets for India, because China will have a very manufacturing supremacy. So second point is China's manufacturing supremacy is very, very huge. If you're comparing with India, China's manufacturing sector is a boom అని చెప్పొచ్చు. ఓకే, సో బేసికలీ
ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ అనేది ఉంది కాబట్టి అక్కడ, అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఇట్ ఈస్ మోర్ దెన్ వాట్ ఈస్ డిమాండ్. సో బేసికలీ సప్లై ఎక్కువ ఉంది దాన్ ద డిమాండ్. సో సప్లై అండ్ డిమాండ్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్, ఇట్ వాంట్ టు డంప్ ఇన్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్లో డంప్ చేయాలనుకుంటుంది. సో China may utilize this opportunity to dump its goods in India again. That will create a problem. That will create a risk for domestic deindustrialization. That will create domestic deindustrialization. And also, మనం చాలాసార్లు China+1 స్ట్రాటజీతో ముందుకు వచ్చాం. ఎస్పెషలీ COVID-19 లాక్డౌన్ టైంలో China+1 స్ట్రాటజీ లాంటి వాటితో ముందుకు వచ్చాం. బట్ ఇట్ హ్యాస్ షోన్ వెరీ లిమిటెడ్ సక్సెస్ టువర్డ్స్ ఇండియా. అండ్ ఇంకొకటి ఐ టోల్డ్ యూ, చైనా యొక్క ఓవర్ కెపాసిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఓవర్ కెపాసిటీ ఉండడం వల్ల సో సప్లై అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ ద డిమాండ్ కాబట్టి దిస్ ఈస్ క్రియేటింగ్ డిస్ఇన్ఫ్లేషన్ ఆర్ డీఫ్లేషన్ ఇన్ చైనా. ఈ డీఫ్లేషన్ని అడ్రస్ చేయడానికి ఎక్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ని డంప్ చేస్తుంది అనమాట అదర్ కంట్రీస్లో. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ అవర్ ఎకనామిక్ టైస్ విత్ చైనా, డెఫినెట్లీ చైనా విల్ యూజ్ ఇట్ as an opportunity to dump these goods in India. దట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్. సో షార్ట్ టర్మ్లో మనకి ఏదో క్రైసిస్ అనేది మేము హ్యాండిల్ చేసినట్టే ఉంటుంది, కానీ దట్ విల్ క్రియేట్ అ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ టువర్డ్స్ ఇండియా. అండ్ దెర్ ఆర్ సమ్ స్ట్రాటజిక్ డిఫరెన్స్ ఇన్ చైనా అండ్ ఇండియా ఐడియాలజీస్ అండ్ పొలిటికల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఫోకసెస్ ఆన్ డెమోక్రసీ, ఫ్రీ మీడియా, ట్రాన్స్పరెంట్ మార్కెట్ మెకానిజమ్స్, whereas China focuses on state controlled economy. So China is having that nexus with Pakistan. కాబట్టి we have a very large trust deficit with China. సో బేసికలీ యుఎస్తో మనకి షార్ట్ టర్మ్ రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్లో ఉన్నాయి, కానీ యుఎస్ఏ ఈజ్ మోర్ ట్రస్ట్ వర్దీ దెన్ చైనా. ఓకే, అండ్ ఆల్సో దిస్ విల్ క్రియేట్ అ లాంగ్ టర్మ్ జియో పొలిటికల్ ఛాలెంజ్ ఆల్సో. కాబట్టి వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ దట్ ఇండియా కెన్ కమ్ అప్ విత్? సో ఇన్స్టెడ్ ఆఫ్ డీలింగ్ విత్ చైనా లాంటి కంట్రీస్, ఇండియా ఫస్ట్ నీడ్ టు ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇండియా నీడ్ టు ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద బడ్జెట్ అలొకేషన్ని పెంచాలి. ఓకే, అండ్ వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్. చైనా అండ్ యుఎస్ఏ కాకుండా జపాన్, ఆస్ట్రేలియా, యూరోప్, ఆఫ్రికా ఇలాంటి దేశాలతో మనం మార్కెట్ యాక్సెస్ని పెంచుకోవాలి. అండ్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అలొకేషన్ చేయడం వల్ల సెల్ఫ్ రిలయన్స్ని మనం ప్రమోట్ చేయొచ్చు. We can increase our manufacturing base, labor intensive sectorsని మనం ప్రమోట్ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? దిస్ విల్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ ద రియల్ టైమ్ ఇష్యూ. ఈ ఎకనామిక్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు ఫోకస్ ఇన్ ద లాంగ్ టర్మ్. అండ్ ఆల్సో వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్ రాదర్ దెన్ చైనా, బికాస్ చైనా ఇస్ నాట్ ఎ ట్రస్ట్ వర్ది పార్ట్నర్ టువర్డ్స్ ఇండియా. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ టిల్ హియర్. నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు దట్ లిపు లేక్ ఇష్యూ. సో నేనేం చెప్పాను? సో చైనా అండ్ ఇండియా ఆర్ ట్రయింగ్ టు నార్మలైజ్ ద రిలేషన్స్. అందులో భాగంగా దే హ్యావ్ ఓపెన్డ్ ఫ్యూ ట్రేడ్ రూట్స్. అందులో ఒకటి వచ్చేసి, సో బేసికలీ వీ హ్యావ్ ఓపెన్డ్ దట్ లిపు లేక్ థింగ్, రైట్? లిపు లేక్ అనే ట్రేడ్ రూట్ని మనము ఓపెన్ చేసుకోవాలనుకున్నాం. సో August 18th రోజు వీ హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్. డ్యూరింగ్ ద చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ విజిట్ టు ఇండియా, వీ హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ బై టెలింగ్ దట్ వీ వాంట్ టు రీస్టార్ట్ అవర్ బార్డర్ ట్రేడ్ through few Himalayan passes. Like one such a Himalayan pass is Lipu Lake Pass anamata. Okay, so basically ee particular deal ni sign chesetappudu Nepal was not consulted in this particular deal. But the problem is Nepal is claiming the Lipu Lake as a part of the sovereign territory. So Nepal anedi strong ga ee particular move ni object chestundi by telling that this is hampering its sovereignty. దాని యొక్క సావర్నిటీని హ్యాంపర్ చేస్తున్నట్టు అది ప్రకటించడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ది క్లెయిమ్ దట్ ఈస్ మేడ్ బై ద నేపాల్ అంటే, నేపాల్ ఈజ్ రెఫరింగ్ 1816లో సైన్ చేసిన ఒక ట్రీటీని చూపెడుతుంది. దట్ ఈస్ ట్రీటీ ఆఫ్ సుగౌలి. ఓకే, దట్ ఈస్ ట్రీటీ ఆఫ్ సుగౌలి. దిస్ వాజ్ సైన్డ్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ నేపాల్. సో ఆఫ్టర్ ద ఆంగ్లో-నేపాలీస్ వార్, బ్రిటిష్ అండ్ నేపాల్ దీన్ని సైన్ చేసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ ట్రీటీ, ఆల్ ద టెరిటరీ దట్ ఈస్ ఈస్ట్ టు ద మహాకాళీ రివర్కి ఈస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో టెరిటరీ, దట్ బిలాంగ్స్ టు నేపాల్ అని చెప్పేసి ఈ ట్రీటీలో సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ట్రీటీ ప్రకారం నేపాల్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్ లిపు లేక్ లైస్ ఆన్ ది ఈస్ట్ ఆఫ్ మహాకాళీ.
కాబట్టి నేపాల్కి బిలాంగ్ అయిన టెరిటరీయే ఇది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయిన కేపీ ఓలీ గారు హీ రేజ్డ్ ద ఇష్యూ డైరెక్ట్లీ విత్ చైనా ప్రెసిడెంట్ జీ జింపింగ్ అనమాట. ఓకే, సో హీ సెడ్ దట్ ఇండియా చైనా ట్రేడ్ అనేది లిపు లేక్ ద్వారా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే దట్ విల్ అండర్మైన్ ద టెరిటోరియల్ రైట్స్ ఆఫ్ నేపాల్ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఓకే, సో సేమ్ ఆబ్జెక్షన్ అక్కడ ఉన్న ఫారెన్ సెక్రటరీ కూడా రేజ్ చేయడం జరిగింది అనమాట. లిపు లేక్ అనేది ఇట్స్ అ ట్రైజంక్షన్ ఏరియా బిట్వీన్ ఇండియా, నేపాల్ అండ్ చైనా. దట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది బార్డర్ ట్రేడ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఇస్ అ మేజర్ పిలిగ్రిమేజ్ రూట్, లైక్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ఇక్కడ నుంచి జరుగుతుంది. అండ్ ఇట్ విల్ హ్యావ్ అ స్ట్రాటజిక్ మిలిటరీ మూవ్మెంట్ ఆల్సో. సో వాట్ ఈస్ ద లార్జర్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అంటే నేపాల్ is feeling ignored by both India and China in such agreements. So for Nepal, this is not just about the land, but about respecting its sovereignty. So we need to try to solve this particular tension with India and Nepal. Okay, ee particular tension ni manam solve cheskali by having a bilateral talks. Okay, so ee Kalapani, Limpiadura issues, వీటన్నిటి border issues ni manam solve చేసుకోవాలి. Okay, I hope you understood this particular thing also. So the second article is decoding the Supreme Court order on regulatory assets and oka article రావడం జరిగింది. This is related to discoms అనమాట. So let's try and understand this article in very detail. ఎందుకంటే ఇలా lot of new concepts ఉన్నాయి. I want you people to understand it in a detail way. Let's start the discussion. So what is the context of this particular news? Supreme Court recentగా it has given directions to improve the financial health of the discom companies. డిస్కామ్ కంపెనీస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిసిటీ. సో వీటి యొక్క ఫినాన్షియల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఒక డైరెక్టివ్ని ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్ట్. అండ్ ఇట్ ఆల్సో ఆర్డర్డ్ దాట్ ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ రెగ్యులేటరీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, సో ద ఎగ్జిస్టింగ్ రెగ్యులేటరీ అసెట్స్ దే మస్ట్ బీ క్లియర్డ్ ఇన్ ది 4 years అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ అసెట్స్ కాకుండా ఏవైనా న్యూ రెగ్యులేటరీ అసెట్స్ తీసుకొచ్చినట్టయితే దే షుడ్ బీ లిక్విడేటెడ్ ఇన్ 3 years. కమింగ్ 3 yearsలో వాటిని లిక్విడేట్ చేయాలి. అంటే దే హ్యావ్ టు బీ పేడ్ బ్యాక్. ఓకే, అండ్ ఇట్ క్యాప్డ్ ద యూస్ ఆఫ్ ద రెగ్యులేటరీ అసెట్స్ 3% ఆఫ్ ద డిస్కామ్స్ యాన్యువల్ రెవెన్యూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్ నేను డీటెయిల్గా ఇస్తాను, డోంట్ వరీ, బట్ రిమెంబర్ దీస్ గైడ్ లైన్స్. అండ్ ఇట్ హ్యాస్డ్ So basically Supreme Court has asked regulators to ensure transparency. Regulators ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రాన్స్పరెన్సీ ఎన్షూర్ చేయమని చెప్పింది. మెయిన్లీ ఇన్ ప్లానింగ్ రికవరీ టు కండక్ట్ ది ఆడిట్ ఆఫ్ ద డిస్కామ్స్. ఓకే, సో బేసికలీ ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం అర్థం కావాలి? ఐ కమ్ బ్యాక్ టు ఆల్ ఆఫ్ దిస్ గైడ్ లైన్స్ వన్స్ అగైన్. సో దానికన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే రెగ్యులేటరీ అసెట్స్ అంటే ఏంటో తెలియాలి. సో రెగ్యులేటరీ అసెట్స్, ఈ అసెట్స్ ఏంటంటే దీస్ ఆర్ ద డిఫర్డ్ కాస్ట్ ఆర్ అన్కవర్డ్ రెవెన్యూ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అన్కవర్డ్ రెవెన్యూ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఆర్ డిఫర్డ్ కాస్ట్ ఏవైతే ఉంటాయో వీటిని రెగ్యులేటరీ అసెట్స్ అని అంటూ ఉంటాం. అంటే ఒక డిస్కామ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ స్పెండింగ్ మోర్ టు సప్లై ది ఎలక్ట్రిసిటీ దాన్ ద మనీ ఇట్ యాక్చువల్లీ రికవర్స్ ఫ్రమ్ ద కన్స్యూమర్స్ అండ్ సబ్సిడీస్, దెన్ దేర్ ఈస్ అ షార్ట్ ఫాల్. సో బేసికలీ లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. సో డిస్కామ్స్ ఏం చేస్తాయి? దీస్ ఆర్ ద కంపెనీస్ విచ్ విల్ డిస్ట్రిబ్యూట్ ది ఎలక్ట్రిసిటీ. సో దీనికి గాను వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఛార్జెస్ పడతాయి, ఎలక్ట్రిసిటీ కొనుక్కోవడంలో ఛార్జెస్ పడతాయి, రైట్? ఇక్కడ ఏదైతే ఛార్జెస్ పడుతున్నాయో దే నీడ్ టు రికవర్ ఇట్ ఫ్రమ్ ది కన్జ్యూమర్స్. బట్ కన్జ్యూమర్స్ నుంచి వచ్చే మనీ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్, ఓకే, ఇఫ్ ఛార్జెస్ ఆర్ మోర్ దాన్ ద కన్జ్యూమర్స్ నుంచి తీసుకునే మనీ ఏదైతే ఉంటుందో, సో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ ద టోటల్ ఛార్జెస్ దట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ది డిస్కౌంట్స్, అప్పుడు ఏమవుతుంది? దట్ విల్ లీడ్ టు ద షార్ట్ ఫాల్. సో వాళ్ళకి లాస్ అనేది వస్తుంది, షార్ట్ ఫాల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇమీడియట్లీ రైజింగ్ ద కన్జ్యూమర్ టారిఫ్స్, అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు? రికవర్ చేసుకోవడానికి కన్జ్యూమర్స్ మీద టారిఫ్స్ ఆర్ ట్యాక్సెస్ని పెంచవచ్చు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ రైజింగ్ ద కన్జ్యూమర్ టారిఫ్స్ డ్రాస్టికలీ, సో స్టేట్ రెగ్యులేటరీ కమిషన్స్ ఏం చేస్తాయనంటే, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఏం చేస్తాయంటే దే అలౌ డిస్కామ్స్ టు రిగార్డ్ దిస్ పర్టికులర్ గ్యాప్. ఈ పర్టికులర్ గ్యాప్ని ఏదైతే ఈ పర్టికులర్ ఛార్జెస్ ఆర్ గ్రేటర్ దెన్ కన్జ్యూమర్స్ నుంచి కలెక్ట్ చేసుకునే మనీ ఎంత అయితే ఉంటుందో, ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుందో దీన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. దీన్ని మేము
రెగ్యులేటరీ అసెట్ కిందగా కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్తుంటాయి అనమాట ఈ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీస్ అనేవి, ఓకే, కమిషన్స్ అనేవి. ఓకే, ఈ పర్టికులర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో గ్యాప్ని రికార్డ్ చేసుకుంటారో దాన్ని రెగ్యులేటరీ అసెట్స్ అని అంటూ ఉంటారు. అయితే లేటర్ డిస్కామ్స్ ఏం చేస్తాయనంటే ఈ డిఫర్డ్ పేమెంట్స్ ఆర్ డిఫర్డ్ కాస్ట్స్ ఆర్ ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వీటిని they'll usually with interest వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. సో ద డిఫర్డ్ కాస్ట్ విల్ బి రికవర్డ్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్. ఓకే, దీన్ని మనం క్యారింగ్ కాస్ట్ అని కూడా అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ ఆఫ్ ఇట్. ఓకే, సో డిస్కామ్స్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై, సో బేసికలీ ఏసీఎస్ అని అంటాం, యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై. దీనికన్నా ముందు నేను మీకు టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్. డిస్కామ్ అంటే ఏం చెప్పాను, ఇట్స్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో బేసికలీ ఎవరైతే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎలక్ట్రిసిటీని కొనుక్కుంటారు. ఓకే, డిస్కామ్స్ ఏం చేస్తాయి, దే యాక్చువల్లీ purchase the electricity from the generators and they'll distribute that electricity. Okay, and they'll supply it to households, they'll supply it to farmers, they'll supply it to industries anamata. Veetini discounts anta. And konni terms explain chestanu, then I'll explain with examples so that you'll understand and you'll have more clarity. So average cost of supply, ACS ante ento telvali. So the actual cost that is incurred by the discom companies, ఏదైతే కాస్ట్ యాక్చువల్ కాస్ట్ ఇన్కర్డ్ అయిందో డిస్కామ్ కంపెనీస్ టు సప్లై 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే ఇక్కడ పవర్ పర్చేస్ అంటే ఇక్కడ జనరేటర్స్ నుంచి పర్చేస్ చేసే అమౌంట్ కావచ్చు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కావచ్చు. సో ట్రాన్స్మిట్ చేసే టైంలో కొన్ని ట్రాన్స్మిషన్ లాసెస్ జరుగుతాయి, అవి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, అవన్నీ కలిపి పర్ యూనిట్ ఒక 1 యూనిట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది అనేదే ఈ యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై. అండ్ దెర్ ఈస్ అనదర్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్, అంటే the expected income of the discom. So ఎంత discoms అనేవి when they are selling the electricity or supplying electricity to households, farmers and industries or any end users, ఎంత అమౌంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు in return, the expected income of the discom from the consumer tariffs, subsidies etc from the government, వీటన్నిటిని కలిపి మనము యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్ అని అంటూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఏసీఎస్ అంటే ఈ పర్టికులర్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై అండ్ యావరేజ్ రెవెన్యూ రిక్వైర్మెంట్, వీటి మధ్యలో ఉన్న గ్యాప్ మనకి ఏమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఈ రెగ్యులేటరీ అసెట్ అని అంటూ ఉంటామని చెప్పాను. సో ఒకవేళ ఏసీఎస్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఏఆర్ఆర్, అంటే ఎంతైతే అమౌంట్ కన్జ్యూమర్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారో, ఇఫ్ ఇట్ ఈస్ లెసర్ దాన్ ది ఏసీఎస్, ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, డిస్కమ్స్ విల్ హ్యావ్ ద లాస్, డిస్కమ్స్కి లాస్ అనేది జరుగుతుంది. ఇఫ్ ఏసీఎస్ ఇస్ లెస్ దెన్ ఏఆర్ఆర్, వాళ్ళు ప్రాఫిట్ అంటే సర్ప్లస్ మిగులుతుంది కాబట్టి ప్రాఫిట్ అనేది వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ రేర్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ దర్ ఈస్ అనదర్ థింగ్ కాల్డ్ ఇస్ క్యారింగ్ కాస్ట్. క్యారింగ్ కాస్ట్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ని తర్వాత వాళ్ళు రికవర్ చేసుకుంటారు డిస్కమ్స్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్. సో దాన్ని మనం క్యారింగ్ కాస్ట్ అని అంటూ ఉంటాం. ఐ హోప్ మీకు ఈ టర్మ్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై, యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్, ఈ గ్యాప్ అండ్ క్యారింగ్ కాస్ట్, ఈ టర్మ్స్ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ది ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take an డిస్కామ్. సో యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై ఆఫ్ డిస్కామ్ అనేది 7.2 రూపీస్ 20 రూపీస్ పర్ యూనిట్ అని అనుకుందాం. ఓకే, అండ్ ఆల్సో యాన్యువల్ రిక్వైర్మెంట్, యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ఆఫ్ ద డిస్కామ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ 7 రూపీస్ పర్ యూనిట్ అని అనుకుందాం. ఇఫ్ యూ కంబైనింగ్ ద టారిఫ్, సబ్సిడీస్ ఎక్సెట్రా, ఎంత గ్యాప్ క్రియేట్ అయింది, 0.20 రూపీస్ పర్ యూనిట్ అనేది గ్యాప్ క్రియేట్ అయింది. సో దిస్ హ్యాస్ టు బి రికవర్డ్ లేటర్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అన్ని యూనిట్స్ కలిపి 10 బిలియన్ యూనిట్స్ అనేవి సప్లై చేసామనుకోండి, టోటల్ యూనిట్స్ అనేవి 10 బిలియన్స్ అనుకోండి, లాస్ ఎంత, ఒక పర్ యూనిట్కి 0.20 రూపీస్ అనేవి లూజ్ అవుతున్నాం, గ్యాప్ అనేది వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2000 crore గ్యాప్ అనేది వస్తుంది అనమాట. సో ఈ 2000 crores ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా కన్జ్యూమర్స్ మీద టారిఫ్స్ వేయకుండా తర్వాత కలెక్ట్ చేసుకుంటారు డిస్కామ్స్. ఈ 2000 crores పాటు ఇంట్రెస్ట్తో సహా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. దీన్నే మనము క్యారింగ్ కాస్ట్ అని అంటుంటాం. ఓకే, సో వై దిస్ పర్టికులర్ ఏసీఎస్ అండ్ ఏఆర్ఆర్ గ్యాప్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా, అసలు ఎందుకు ఈ గ్యాప్ అనేది ఉంటుందనే తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అనమాట. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ వై దిస్ పర్టికులర్ గ్యాప్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ వన్ ఇస్, let me write it over here. First reason is non-cost
రిఫ్లెక్టివ్ టారిఫ్స్. అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఇస్ పొలిటికల్ పాపులిజం. సో స్టేట్స్ ఏం చేస్తాయి అని అంటే దెల్ కీప్ హై టారిఫ్స్, దెల్ కీప్ టారిఫ్స్ ఆర్టిఫిషియలీ, ఐమ్ నాట్ హై టారిఫ్స్, లో టారిఫ్స్ పెడుతూ ఉంటాయి. సో గవర్నమెంట్స్ ఏం చేస్తూ ఉంటాయి? పొలిటికల్ రీజన్స్ కోసం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఫార్మర్స్ మీద, హౌస్ హోల్డ్స్ మీద తక్కువ టారిఫ్స్ని కలెక్ట్ చేసుకుంటాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? సో అప్పుడు ఏఆర్ఆర్ అనేది తక్కువ ఉంటుంది ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ది ఏసీఎస్. కాస్ట్ ఆఫ్ సప్లై విల్ బీ మోర్ దాన్ ది రిటర్న్స్ దట్ దే ఆర్ గెటింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో కానీ పంజాబ్లో కానీ ఫార్మర్స్కి ఫ్రీ పవర్ అనేది ఇస్తూ ఉంటారు అగ్రికల్చర్కి. సో దీనివల్ల ఏమవుతుంది? గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ డిలేడ్ సబ్సిడీస్. సో బేసికలీ గవర్నమెంట్స్ ఏం చేస్తే అగైన్ ఫర్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ సబ్సిడీస్ని అనౌన్స్ చేస్తూ ఉంటాయి. కానీ సబ్సిడీస్ ఏవైతే డిస్కామ్స్కి పే చేయాలో వాటిని చాలా డీలే చేస్తూ ఉంటాయి అనమాట. ఈ గ్యాప్ అనేది మళ్ళీ డిస్కామ్సే బేర్ చేయాల్సి వస్తుంది, ఈ మనీ అనేవి ఫాస్ట్గా రిలీజ్ కాకపోవడం వల్ల. అప్పుడు మళ్ళీ ఈ ఏఆర్ఆర్కి ఏసీఎస్కి గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్యూయల్ కాస్ట్ షాక్స్. సో ఇఫ్ దెర్ ఇస్ అ సడన్ రైజ్ ఇన్ ద కోల్ ప్రైస్ ఆర్ గ్యాస్ ప్రైస్, అప్పుడు పవర్ పర్చేస్ బికమ్స్ వెరీ వెరీ కాస్ట్లియర్. కాబట్టి సప్లై ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి దాన్ ది రిటర్న్స్ దట్ దే గెట్. అగైన్ గ్యాప్ విల్ బీ క్రియేటెడ్. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ హై లాసెస్. అంటే టెక్నికల్ లాసెస్ అనేవి జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్ అనేది చాలా అవుట్డేటెడ్గా మారినప్పుడు ట్రాన్స్మిషన్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కమర్షియల్ లాసెస్ లైక్ థెఫ్ట్ జరిగిన, ఒకవేళ పేమెంట్స్ ప్రాపర్గా పే చేయకపోయినా కన్జ్యూమర్స్, నాన్ పేమెంట్స్, డిలేడ్ పేమెంట్స్, ఇవన్నీ కూడా ఈ హై లాసెస్కి గురవుతాయి అన్నమాట. సో డిస్కామ్స్ అనేవి హై లాసెస్కి గురవుతాయి. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెవెరల్ రెగ్యులేటరీ అసెట్స్ ఇన్ ఇండియా, లెట్ మీ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ పంజాబ్. 2003 నుంచి 2004 మధ్యలో వాళ్ళ రెవెన్యూ గ్యాప్ ఎంత ఉండింది అని అంటే 487.10 crore అమౌంట్ వాళ్ళకి రెగ్యులేటరీ గ్యాప్ అనేది ఉండింది. ఓకే, సో ఈ గ్యాప్ని దే హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు అసెట్స్. సో ఈ 487 crore రెవెన్యూ గ్యాప్లో ఎంత రికవర్ చేసుకోగలిగారంటే జస్ట్ 150 crores మాత్రమే దే ఆర్ ఏబుల్ టు రికవర్. ఓకే, దే ఆర్ ఏబుల్ టు కన్వర్ట్ ఇన్ టు అ రెగ్యులేటరీ అసెట్. అంటే ఇక్కడ ఏమవుతుంది? మిగతాదంతా 337.10 crore has been charged immediately and మిగతాదంతా రెగ్యులేటరీ అసెట్గా కన్వర్ట్ చేసుకున్నారు ఫర్ ఫ్యూచర్ రికవరీ ఆఫ్ ది మనీ. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ గివెన్ ఇన్ ది ఆర్టికల్ ఇస్ ఢిల్లీ. సో ఫినాన్షియల్ ఇయర్ 2022 to 2023 మధ్యలో సో బిఎస్సిఎస్ రాజధాని దీని యొక్క కాస్ట్ ఎంత అంటే 36,057 crores. బిఎస్సిఎస్ యమునా వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి, ఈ నంబర్స్ మీకు అవసరం లేదు, జస్ట్ ఫర్ గ్రేటర్ అండర్స్టాండింగ్ మీకు తెలియాలి అంతే. సో ఇంత అనమాట. సో టాటా పవర్ ఢిల్లీ క్లోజింగ్ గ్యాప్ వాస్ 88226.87 crore. అగైన్ యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ దిస్. తమిళనాడు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు, నంబర్స్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ పర్టికులర్ ప్రాసెస్ అంతా హౌ విల్ విట్ ఎఫెక్ట్ ది కన్జ్యూమర్స్ అనేది మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సపోజ్ ఢిల్లీ అనుకోండి, సో ఒకవేళ ఢిల్లీలో ఉన్న డిస్కామ్స్ అనేవి టోటల్గా ఇఫ్ దే నీడ్ టు రికవర్ ఆల్ ద రెగ్యులేటరీ అసెట్స్ విత్ ఇన్ 4 years, నెక్స్ట్ 4 yearsలో వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలనుకోండి, టోటల్ రికవరీ నీడెడ్ ఇస్ 16,580 crores అనమాట. పర్ ఇయర్ వాళ్ళు ఇంత కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అన్ని రెగ్యులేటరీ అసెట్స్ని రికవర్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఢిల్లీస్ కన్జంప్షన్ ఎంత? 30 billion units per year అనమాట. ఓకే, 30 billion units per year వాళ్ళు కన్జ్యూమ్ చేస్తుంటారు. అంటే ఇదంతా రికవర్ చేసుకోవడానికి వాట్ దే నీడ్ టు డూ ఇస్ పర్ ఎవ్రీ యూనిట్ దే నీడ్ టు చార్జ్ 5.5 extra rupees అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు సప్లై చేసే ఎలక్ట్రిసిటీలో ఎక్స్ట్రాగా 5.5 rupees పర్ ఎవ్రీ యూనిట్ దే హ్యావ్ టు చార్జ్ ఇన్ ఎక్స్ట్రా. సో ఇక్కడ ఏమవుతుంది? సడన్గా టారిఫ్ హైక్ అవుతుంది, అంటే కన్జ్యూమర్ మీద బర్డెన్ అనేది పడుతుంది అనమాట. సో కన్జ్యూమర్స్ నీడ్ టు పే ఈవెన్ మోర్ బికాజ్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి, క్యారింగ్ కాస్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో దిస్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్, కన్జ్యూమర్స్కి ఇట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్. అండ్ హౌ విల్ ఇట్ ఎఫెక్ట్ ద డిస్కామ్స్? ఇది కన్జ్యూమర్స్ మీద పడే ఎఫెక్ట్. మరి డిస్కామ్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ థింగ్ క్యాష్ ఫ్లో క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. అంటే సో సిన్స్ డిస్కామ్స్ డోంట్ రికవర్ ద కాస్ట్ ఇమీడియట్లీ దే కెనాట్ పే జనరేటర్స్ ఆన్ టైమ్. సో బేసికల్లీ నేను ఏం చెప్పా, జనరేటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ కంపెనీస్ నుంచి డిస్కామ్స్ పర్చేస్ చేస్తాయి ఎలక్ట్రిసిటీని. సో వీళ్ళు ఇమీడియట్గా రికవర్ చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు పే చేయలేకపోతున్నారు జనరేటింగ్ కంపెనీస్కి. సో ఇలా క్యాష్ ఫ్లో క్రైసిస్ అనేది ఏర్పడుతుంది.
సెకండ్ థింగ్ దే మే ఫాల్ ఇన్ టు డెట్ ట్రాప్స్. సో ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా రికవర్ చేసుకోదు కాబట్టి ఆ గ్యాప్స్ని ఫిల్ఫిల్ చేయడానికి వాళ్ళు మనీని డిస్కామ్స్ అనేవి మనీ బారో చేసుకుంటాయి, ఎక్కడైనా లోన్స్ తీసుకుంటాయి. సో దాని మీద ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి పే చేయాలి. అండ్ ఇక్కడే కాదు, అండ్ ఫ్యూచర్లో రికవరీ చేసుకునేటప్పుడు కూడా కన్స్యూమర్స్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కలెక్ట్ చేస్తారు. సో ఇలా ఒకవైపు డిస్కామ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇంకోవైపు కన్స్యూమర్స్ మీద కూడా డెట్ ట్రాప్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ మోడర్నైజేషన్కి దెర్ ఈజ్ నో మనీ. సో ఈ డిస్కామ్ కంపెనీస్ ఏమైనా మోడర్నైజ్ అవ్వాలన్నా, స్మార్ట్ గ్రిడ్స్ తేవాలన్నా, రెన్యూవబుల్ ఇంటగ్రేషన్ చేయాలి అన్నా, సో దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అమౌంట్ టు ఇన్వెస్ట్. సో మొత్తం గ్యాప్స్ అనేవే ఉంటున్నాయి. సో దే ఆర్ ఇన్ ద డెట్ ట్రాప్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ద న్యూ మోడర్నైజేషన్ ప్రాసెస్. ఓకే, అండ్ దెర్ ఆర్ నో ఫండ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో ఫర్ సచ్ అప్గ్రేడ్స్. సో దిస్ ఈస్ క్రియేటింగ్ అ విషియస్ సైకిల్. ఒక విషియస్ సైకిల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది ఈ విషియస్ సైకిల్ వల్ల? సో డిస్కామ్స్ అనేవి దే ఆర్ రిమైనింగ్ ఇన్ఎఫిషియంట్. ఓకే, సో వాళ్ళ లాసెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. లాసెస్ ఆర్ గెటింగ్ ఇంక్రీజ్డ్. కొత్త న్యూ రెగ్యులేటరీ అసెట్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. దిస్ మీన్స్ రోజుకి డెట్ అనేది పెరుగుతూనే ఉంది. ఇలా ఒక విషియస్ సైకిల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మరి అసలు ఎలాంటి సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది ఫర్ సాల్వింగ్ దిస్ ఇష్యూ అనేది మనకు తెలిసి ఉండాలి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, సొల్యూషన్స్లో వాట్ వీ కెన్ డూ అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టారిఫ్స్ అనేవి దే మస్ట్ రిఫ్లెక్ట్ ద రియల్ కాస్ట్. అంటే పూర్ హౌస్ హోల్డ్స్, అగ్రికల్చర్ ఎవరైతే ఉన్నారో సో దే షుడ్ గెట్ డైరెక్ట్ సబ్సిడీస్, నాట్ అక్రాస్ ద బోర్డ్. చీప్ పవర్ ఉండొద్దు, సబ్సిడీస్ ఉండాలి, కానీ చాలా చీప్గా ఉంటే ఎక్సెసివ్గా యూజ్ చేస్తారు అండ్ దిస్ విల్ పుట్ బర్డెన్ ఆన్ డిస్కమ్స్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ సబ్సిడీ రిలీజ్ అనేది టైంకి జరగాలి. సో దట్ దే నాట్ ఫేస్ దట్ ఎనీ ప్రాబ్లమ్. గ్యాప్ని ఫిల్ అవ్వడానికి వాళ్ళు మళ్ళీ అప్పులు చేయకుండా ఉంటారు కదా సబ్సిడీస్ త్వరగా ఇస్తే. అండ్ క్యాష్ ఫ్లో క్రైసిస్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఇస్ ఆల్సో నీడెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టారిఫ్ అడ్జస్ట్మెంట్, ఆటోమేటిక్ టారిఫ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి ఒకవేళ కోల్ ఆర్ గ్యాస్ కాస్ట్ అనేవి రైజ్ అయినప్పుడు. అంటే సడన్ షాక్ అనేది తర్వాత ఉండకుండా ఎప్పుడైతే కోల్ ప్రైజెస్ పెరుగుతాయో, ఎప్పుడైతే సోర్సెస్ ప్రైజెస్ పెరుగుతాయో అప్పుడే మనం అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ని తీసుకురావాలి. ఓకే, అండ్ యాన్యువలీ టూ అప్ ఎక్సర్సైజెస్ అనేవి తీసుకురావాలంటే, సో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు కంపేర్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ విత్ ద ప్రొజెక్షన్స్. సో దానివల్ల మనకి బ్యాక్లాగ్స్ ఉండకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఫిఫ్త్ థింగ్ ఇస్ రెగ్యులేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. ఈ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో దే మస్ట్ క్యాప్ దిస్ రెగ్యులేటరీ అసెట్స్. ఎంతవరకు ఉండాలి అనేది ఒక అప్పర్ క్యాప్ అనేది ఉంచాలి. అండ్ ఆల్సో దేర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ లిక్విడేషన్కి కూడా ఒక క్లియర్ కట్ టైమ్ లైన్ని స్పెసిఫై చేయాలన్నమాట. సో వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ మరి? ఓకే, సో సుప్రీం కోర్ట్ రోల్ ఏంటంటే ఇక్కడ సుప్రీం కోర్ట్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ద డిసిప్లిన్, స్టెప్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్ థింగ్ టు బ్రింగ్ ద డిసిప్లిన్ ఇన్ దిస్ సిస్టమ్. సో ఈ రెగ్యులేటరీ అసెట్స్ క్రియేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద క్యాప్ క్రియేట్ చేసింది ఇప్పుడు ఈ సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి. అండ్ దే హ్యావ్ ఇంపోజ్డ్ టైమ్ బౌండ్ లిక్విడేషన్. ఈ లిక్విడేషన్ ప్రాసెస్, రికవరీ ప్రాసెస్ కూడా టైమ్ బౌండ్ మేనర్లో చేసుకోవాలన్నమాట. అండ్ ఇట్ హ్యాస్ ఆర్డర్డ్ ఆడిట్స్. ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో, క్రోనిక్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఆడిట్స్ అనేవి కంపల్సరీ కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్పింది. సో లెట్ మీ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ థింగ్ దట్ ఐ హవ్ టోల్డ్ యూ. లైక్ కాంటెక్స్ట్ చెప్పాను కదా, ఐ హవ్ టోల్డ్ యూ దట్ సుప్రీం కోర్ట్ రీసెంట్గా డిస్కామ్ కంపెనీస్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ వాటిని రిపీట్ చేస్తాను సో దట్ యుల్ అండర్స్టాండ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ రెగ్యులేటరీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో సో దే మస్ట్ బి క్లియర్డ్ ఇన్ 4 years అని ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను రెగ్యులేటరీ అసెట్స్ అంటే ఏంటో మనకు తెలుసు. నెక్స్ట్ 4 yearsలో వాటిని క్లియర్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ డైరెక్టివ్ దట్ ఈస్ గివెన్ బై సుప్రీం కోర్ట్. సెకండ్ థింగ్, ఒకవేళ ఏదైనా న్యూ రెగ్యులేటరీ అసెట్స్ అనేవి ఉంటే దే హ్యావ్ టు బి లిక్విడేటెడ్ ఇన్ ద 3 years. సో ఇప్పుడు ఏదైనా ఒక కొత్త రెగ్యులేటరీ అసెట్ క్రియేట్ అయినప్పుడు దాన్ని నెక్స్ట్ 3 yearsలో క్లియర్ చేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్ హ్యాస్ క్యాప్డ్ ద యూజ్ ఆఫ్ ద రెగ్యులేటరీ అసెట్స్ టు 3% ఆఫ్ ద డిస్కామ్స్ యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్. సో టోటల్ యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్లో 3% మాత్రమే రెగ్యులేటరీ అసెట్స్ కింద పెట్టాలన్నమాట. అండ్ ఆల్సో ఎవరైతే రెగ్యులేటర్స్ ఉంటారో, ఇవన్నిటిని రెగ్యులేట్ చేసే అథారిటీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు ఎన్షూర్ ద ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ఓకే, రికవరీ చేయడంలో ట్రాన్స్పరెన్సీని ఎన్షూర్ చేయాలి. అండ్ ఆల్సో దే హ్యావ్ టు కండక్ట్ ఆడిట్స్, దే హ్యావ్ టు కండక్ట్ రెగ్యులర్ ఆడిట్స్. ఓకే, సో టు అక్యూములేట్ అండ్ టు రికవర్ దిస్ పర్టికులర్ అసెట్స్. ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను, రైట్?
సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, అ వెరీ న్యూ ఆర్టికల్ ఫర్ యూ పీపుల్. సో నేను చాలా డేస్ నుంచి న్యూస్ అనాలిసిస్ చేస్తున్నాను, బట్ ఈ కైండ్ ఆఫ్ ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇక్కడ రాలేదు. సో యా, ఐ హోప్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా వాట్ ఆర్ రెగ్యులేటరీ అసెట్స్ అనేది. ఓకే, సో పిఎం మోదీ రిసీవ్స్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా విక్రమ్ 32-bit చిప్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ ఇంకొక ఆర్టికల్, ఇండియా సెట్ ఐజ్ ఆన్ 1 trillion సెమీ కండక్టర్ మార్కెట్, పిఎం ప్రామిసెస్ ఫాస్టర్ అప్రూవల్స్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. సో వీ నో మైక్రో ప్రాసెసర్ చిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ నాట్ ఓన్లీ దట్ సెమీకండక్టర్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. అండ్ జపాన్ రీసెంట్గా మనతో డిస్కస్ చేసినప్పుడు కూడా జపాన్ థాట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా కదా. సో ఆ లార్జర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో సెమీకండక్టర్ ప్రొడక్షన్ ఈజ్ సంథింగ్ దట్ జపాన్ ఈజ్ ఆల్సో ఫోకసింగ్ అపాన్. ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క కంటెక్స్ మీరు చూసుకున్నట్టయితే, ఈ పర్టికులర్ విక్రమ్ 32-bit చిప్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ద మైక్రో ప్రాసెసర్ చిప్స్. దీస్ ఆర్ డిజైన్డ్, ఫ్యాబ్రికేటెడ్, ప్రొడ్యూస్డ్ అండ్ డెవలప్డ్ టోటలీ ఇన్ ఇండియా. ఇండిజీనియస్గానే మొత్తం దీన్ని చేశామన్నమాట. సో హూ మేడ్ దిస్ అని అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఆఫ్ ది ఇస్రో. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉంటుందో విచ్ బిలాంగ్స్ టు ఇస్రో, దాట్ హ్యాస్ డన్ ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో అండ్ ఆల్సో దీంతో పాటు సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఏదైతే ఉంటుందో దట్ ఆల్సో హ్యాస్ హెల్ప్డ్ దిస్ పర్టికులర్ పీపుల్. ఓకే, చండీగఢ్కి సంబంధించిన సెమీ కండక్టర్ ల్యాబ్ and the Vikram Sarabhai Space Center together has come up with this Vikram 32-bit chip అనమాట. సో దేంట్లో దీన్ని యూజ్ చేసుకుంటారు, దిస్ విల్ బీ యూజ్డ్ ఫర్ ద స్పేస్ ఫ్లైట్స్. ఓకే, సో దిస్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద 16-bit. సో ఇంతకుముందు మన దగ్గర 16-bit విక్రమ్, లెట్ మీ రైట్, విక్రమ్ 1601 మైక్రో ప్రాసెసర్ ఉండేది. దీన్ని రిప్లేస్ చేస్తూ 32-bit చిప్ని తీసుకురావడం జరిగిందనమాట. సో విచ్ హ్యాస్ బీన్ దిస్ పర్టికులర్ థింగ్, 16-bit వాజ్ actually been utilized in avionics system of ISRO launch vehicles since 2009 నుంచి దీన్ని మనం యూజ్ చేస్తూ వచ్చామన్నమాట. ఓకే, అండ్ ఇండియా విల్ soon will hold a significant share in the global semiconductor market అని చెప్పేసి, and it will set to reach almost 1 trillion semiconductor market అని చెప్పేసి పిఎం మాట్లాడడం జరిగిందనమాట. అండ్ he added that the government is working to ensure faster approvals so that మనకు టైం టేకింగ్ అనేది తక్కువ అవుతుంది టు స్టార్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో ఇండియా హ్యాస్ అచీవ్డ్ అ జీడిపి గ్రోత్ ఆఫ్ 7.8%. సో ఈవెన్ బేసికలీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సో స్టాగ్నెంట్ గ్రోత్ చూస్తున్నప్పటికీ ఇండియాలో జీడిపి గ్రోత్ ఫస్ట్ క్వార్టర్లో పాజిటివ్ అండ్ మోర్ దెన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ రావడం జరిగింది. మనం లాస్ట్ 2 days నుంచి చూస్తున్నాం. ఇన్ 2025 వీ గేవ్ clearance to 5 more projects to bring the cumulative account of 10 semiconductor projects అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ they'll invest almost $18 billion నుంచి 1.5 lakh crores worth dollars వరకు కూడా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. సో he called semiconductors as the digital diamonds. Try to remember this point. So PM Modi has called semiconductors as digital diamonds, and also he called that ఈ పర్టికులర్ సెమీకండక్టర్స్ అనేవి 21st centuryకి ఇకనామిక్ డ్రైవర్స్గా ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో రిమెంబర్ దిస్ వర్డ్ డిజిటల్ డైమండ్స్ అని నేమ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ట్రై టు కోట్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ యూర్ ఆన్సర్స్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ 2 articles. I hope you have understood. Kerala governor moves Supreme Court on CM role in selecting vice chancellors అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఈ స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్కి who will be the chancellor? Definitely the governor is the chancellor, and vice chancellors-ని సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వైస్ ఛాన్సలర్ సెలెక్షన్ ప్రాసెస్లో. సో గవర్నర్ ఏమంటూ ఉంటారు అని అంటే, సో ఇట్ ఈస్ మై డ్యూటీ అండ్ మై రెస్పాన్సిబిలిటీ టు యాక్చువల్లీ సెలెక్ట్ ద వైస్ ఛాన్సలర్, ఎందుకంటే నేను ఛాన్సలర్ కాబట్టి. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏమంటూ ఉంటుంది అని అంటే, మేము ఎలక్టెడ్ గవర్నమెంట్, మేము ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడినాం కాబట్టి వీల్ హ్యావ్ అ కంప్లీట్ రైట్ టు చూస్ ది వైస్ ఛాన్సలర్స్ అని చెప్పేసి అనడం జరిగింది. ఓకే, సో అందుకు గాను ఒక పర్టికులర్ కమిటీని సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి ఒక పర్టికులర్ కమిటీని సెటప్ చేశారు. అండ్ కమిటీ, వాట్ ఎవర్ ద కమిటీ వాజ్ సెటప్, ఆ పర్టికులర్ సెటప్ అయిన కమిటీ నీడ్ టు గివ్ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కెన్ బి చూస్డ్ యాజ్ అ వైస్ ఛాన్సలర్స్. ఈ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ ద పీపుల్ని సీఎంకి ఇస్తే సీఎం విల్ టిక్ మార్క్ the few people and that will be recommended to the governor, and governor will need to select and nominate the vice chancellor అని చెప్పేసి ఈ కంప్లీట్ ప్రాసెస్ చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ గవర్నర్ ఏమంటున్నారు అని అంటే, సో ఇట్స్ మై డ్యూటీ కంప్లీట్లీ, ఇక్కడ సీఎంకి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసే ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద మై ప్రిన్సిపల్ లైక్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి వైస్
ఛాన్సలర్ అపాయింట్మెంట్లో కంప్లీట్ సే నాదే ఉండాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ద కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ on Tuesday urged the Supreme Court to exclude the state chief minister from the process. So basically ఈ సెలెక్ట్ లిస్ట్లో కానీ మిగతా తర్వాత చెక్ లిస్ట్లో కానీ సీఎం ఎవరైతే ఉంటారో అతన్ని రిమూవ్ చేయండి, బికాజ్ ఇట్స్ మై డ్యూటీ టు సెలెక్ట్ ది వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఈ టస్ల్ అనేది ఎందుకు వచ్చింది? బికాజ్ వైల్ సెలెక్టింగ్ ద వైస్ ఛాన్సలర్ రిలేటెడ్ టు అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ అండ్ ఆల్సో డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, ఈ రెండింటికి వైస్ ఛాన్సలర్ సెలెక్షన్ ప్రాసెస్లో టజిల్ అనేది మొదలైంది. ఓకే, సో ద గవర్నర్ ఈజ్ ఆల్సో అ ఛాన్సలర్ ఆఫ్ ది స్టేట్ అండ్ యూనివర్సిటీస్, మనకు తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఇట్స్ మై డ్యూటీ టు సెలెక్ట్ దెమ్ అని చెప్పేసి ఇతను అంటున్నారు. సో దట్ హ్యాస్ బికమ్ అ టజిల్ అండ్ సుప్రీం కోర్ట్ ఆన్ August 18th has ordered basically it has appointed a top court judge, ఒక జడ్జిని అపాయింట్ చేసి ఒక సర్చ్ కమ్ సెలెక్షన్ లిస్ట్ని ఇవ్వండి. సో బేసికలీ సర్చ్ కమ్ సెలెక్షన్ లిస్ట్ ఇస్తే ఇది సీఎంకి రికమెండ్ చేస్తే సీఎం నీడ్ టు గివ్ ఇట్ టు ద గవర్నర్ అండ్ గవర్నర్ విల్ హ్యావ్ ద ఫైనల్ అథారిటీ చూస్ అని చెప్పేసి చెప్పారు. అండ్ కేరళ గవర్నర్ అగేన్స్ట్ దిస్ మూవ్ హ్యాస్ మూవ్ టు ద సుప్రీం కోర్ట్ ఆన్ సీఎం రోల్ ఇన్ సెలెక్టింగ్ వైస్ ఛాన్సలర్. సీఎం రోల్ని తీసేయండి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ని విజిట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ జస్ట్ అన్ అప్డేట్. వన్స్ ద ఫర్దర్ థింగ్స్ హ్యాపెన్ నేను మళ్ళీ డీటెయిల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్, యూపీ గవర్నమెంట్ టు set up outsourcing corporation for transparency, better employee benefits అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ స్టేట్ గవర్నమెంట్లో ఏమవుతుంది, సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, దెల్ బేసికలీ అవుట్సోర్స్ ఫ్యూ జాబ్స్, ఎందుకంటే ప్రతిదీ స్టేట్ గవర్నమెంట్ వేస్తే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ అయిపోతాయి అవి. సో అందుకు గాను నార్మల్గా స్టేట్ గవర్నమెంట్స్ విల్ అవుట్సోర్స్ ద జాబ్స్. బట్ ఇక్కడ అవుట్సోర్సింగ్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అవుట్సోర్సింగ్ చేసే ఒక పర్టికులర్ అథారిటీ ఏదైతే ఉంటుందో సో అది ప్రాపర్గా వేజెస్ డెలివర్ చేస్తుందా, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తుందా, అండ్ సర్వీసెస్ అనేవి ప్రాపర్గా అందిస్తుందా, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి ప్రాపర్గా ఇస్తుందా అనే ఇష్యూస్ అనేవి మొదలవుతాయి. అందుకే యూపీ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్, ఒక కార్పొరేషన్ని సెటప్ చేసింది. సో దాట్ పర్టికులర్ కార్పొరేషన్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్సోర్స్ సర్వీస్ కార్పొరేషన్ లిమిటెడ్. దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. See, ఈ పర్టికులర్ కార్పొరేషన్ అనేది ఇట్ హ్యాస్ బీన్ సెటప్ అండర్ అ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 సెక్షన్ 8 కింద దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే దిస్ విల్ ఎన్పానల్ ద ఏజెన్సీస్ టు హ్యావ్ సమ్ ఫేర్ ప్రాసెస్, ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనేది ఉండాలి. దానికి గాను జీఈఎం పోర్టల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేసుకుంటారు. సో ఇన్ ఆర్డర్ టు బీ ట్రాన్స్పరెంట్ ఎనఫ్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఎంత వేజెస్ ఇస్తున్నారు అంతా ఈ పోర్టల్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దట్ విల్ బీ మానిటర్డ్ బై దిస్ అవుట్సోర్స్ సర్వీస్ కార్పొరేషన్ లిమిటెడ్. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ న్యూ సిస్టమ్? సో ఈ ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దట్ ట్రాన్స్పరెన్సీ విల్ బీ మెయింటైన్డ్ బై ఇట్. సో ఇట్ విల్ రెగ్యులేట్ ద థింగ్స్, అకౌంటబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. అండ్ మినిమం వేజ్ ఆఫ్ ₹16,000 to ₹20,000 ఇవ్వాల్సి ఉంటుంది అవుట్సోర్స్ అయిన జాబ్స్కి. అండ్ ఆల్సో సర్వీసెస్ ఆర్ టు బీ ప్రొవైడెడ్ బై ది అవుట్సోర్సింగ్ ఏజెంట్స్ ఫర్ 26 days per month. ఓకే, 3-year టర్మ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో శాలరీ అనేది ఈపీఎఫ్ ద్వారా ఈఎస్ఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు ఎంప్లాయీ అకౌంట్స్కి డైరెక్ట్గా. అండ్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయొచ్చు సో దట్ వీ కెన్ హ్యావ్ అ క్వాలిటీ రిక్రూట్మెంట్. అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లైక్ మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ, లీవ్స్ కానీ, ఫ్యూనరల్ అసిస్టెన్స్ కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ టు బీ మానిటర్డ్ బై దిస్ అవుట్సోర్స్ సర్వీస్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఆల్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, అమిడ్ టారిఫ్ చిల్, వార్ గేమ్స్ ఇన్ అలాస్కా బూస్ట్ ఇండియా యుఎస్ డిఫెంట్ టైస్. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నాను, ముందే చెప్తున్నాం. సో ఎందుకంటే ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఒకవైపు మనకి ఎకనామిక్ శాంక్షన్స్, ఇండియా యుఎస్ యొక్క ఎకనామిక్ రిలేషన్స్ అనేవి దెబ్బతింటడం మనం చూసాము. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ 21st edition ఆఫ్ దిస్ పర్టికులర్ యాన్యువల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ బీన్ కండక్టెడ్. ఓకే, సో అమిడ్ ద టెన్షన్స్ స్టిల్ వీఆర్ కండక్టింగ్ ద 21st edition ఆఫ్ ద యుద్ధ అభ్యాస్ ఎక్సర్సైజ్. యుద్ధ అభ్యాస్ అనేది ఇట్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది September 1st నుంచి 14th మధ్యలో జరగబోతుంది. సో ఆన్ ది వన్ హ్యాండ్ ఎకనామిక్ టైస్ అనేవి స్ట్రెయిన్లో ఉన్నప్పటికీ ఆన్ ది అదర్ హ్యాండ్ డిఫెన్స్ టైస్ అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. సో ద విజన్ ఫర్ దిస్ పర్టికులర్ బైలేటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ ఏంటి, మిలిటరీ ఎక్సర్సైజ్కి సంబంధించింది ఏంటి అని అంటే, సో September 2013 నాడు జాయింట్ యుఎస్
ఇండియా డిక్లరేషన్ హ్యాస్ బీన్ బాట్ ఆన్ ద డిఫెన్స్ కార్పొరేషన్. అప్పటి నుంచి మేము దీన్ని కండక్ట్ చేస్తున్నాం. అండ్ 2015లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ యుఎస్ ఇండియా డిఫెన్స్ రిలేషన్షిప్. అంటే సో బేసికలీ ఇనిషియలీ మనం రష్యా మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వాళ్ళం అనమాట ఫర్ వాట్ విత్ ది డిఫెన్స్ నీడ్స్ దట్ వీ హ్యావ్. బట్ లేటర్ వీ స్టార్టెడ్ డైవర్సిఫైయింగ్ అవర్ ఇంట్రెస్ట్ విత్ అదర్ కంట్రీస్, మెయిన్లీ యూఎస్ఏ. సో దట్ ఈస్ వేర్ దిస్ యుద్ధాభ్యాస్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో. సో యుద్ధాభ్యాస్ అనేది ఎవరి మధ్యలో జరుగుతుంది? దట్ విల్ బి డన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ, మిలిటరీ మధ్యలో జరుగుతుంది. అండ్ 21st ఎడిషన్ రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, COP30 ఫోకస్ ఆన్ నోన్ సొల్యూషన్ సీస్ ఇట్స్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ బిగ్ టికెట్ అనౌన్స్మెంట్స్, COP30 UNFCCCకి సంబంధించిన COP30 మీటింగ్ బ్రెజిల్లో జరగబోతుంది కాబట్టి అక్కడ దెర్ విల్ బి అ డిఫరెన్స్ ఇన్ నెగోసియేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో బేసికలీ ఒక క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ తీసుకురావడానికి వీ నీడ్ ద నెగోసియేషన్ ఆఫ్ ద డిఫరెంట్ కంట్రీస్. సో టు బ్రింగ్ లాట్ మెనీ కంట్రీస్ ఆన్ సేమ్ పేజ్ ఇట్ టేక్స్ టైమ్. వన్స్ అందరూ ఒక సేమ్ పేజ్కి వచ్చి అగ్రీ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో కూడా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అందరు ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది. సో మనం ఎప్పుడు ఈ నెగోసియేషన్స్ని ఇంప్లిమెంటేషన్స్ని ఒక పర్టికులర్ వేలోనే హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ప్రీవియస్ UNFCCC మీటింగ్స్లో కానీ COP మీటింగ్స్లో కానీ. బట్ నౌ లెట్స్ టేక్ అ బ్రేకేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. నెగోసియేషన్స్ని సపరేట్గా, ఇంప్లిమెంటేషన్స్ని సపరేట్గా డీల్ చేద్దాం అన్నట్టు ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. ఫస్ట్ లెట్స్ నెగోషియేట్, దెన్ విల్ ట్రై ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ నెగోషియేషన్ గురించి అందరం సేమ్ పేజ్కి వద్దాం, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ కోసం సపరేట్గా డీల్ చేద్దాం అన్నట్టు ఒక న్యూ నిష్ ఐడియాతో ముందుకు రావడం జరిగిందనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద బిగ్ టికెట్ అనౌన్స్మెంట్స్, ద ఫోర్త్ కమింగ్ ఎడిషన్ ఆఫ్ ద UN Climate Summit is expected to focus on well-known solutions మీద ఫోకస్ చేస్తున్నాం, మూవింగ్ టు క్లీవ్ ద నెగోసియేషన్స్ ఆస్పెక్ట్. సో నెగోసియేషన్స్ని, ఇంప్లిమెంటేషన్స్ని రెండింటిని డిఫరెంట్గా క్లీవ్ చేద్దామన్న ఒక ఐడియాతో చెప్తున్నారనమాట. ఓకే, సో ద UNFCCC విల్ హోల్డ్ ద 30th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో COP30 అనేది ఎక్కడ జరగబోతుంది? నవంబర్లో బ్రెజిలియన్ పోర్ట్ సిటీ అయిన బెల్లంలో జరగబోతుంది అనమాట. బెల్లం. ఓకే, సో ఈ పర్టికులర్ సిటీలో జరుగుతుంది, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అ గేట్ వే టు ది అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్. This particular place is called as gateway to the Amazonian forest. సో ఎవరైతే గరుడ కోర్స్ తీసుకున్నారో, మ్యాపింగ్ కోర్స్, నేను ఆల్రెడీ 3 to 4 క్లాసెస్ తీసుకున్నాను కదా. సో ఆ పర్టికులర్ క్లాస్లో నేను సౌత్ అమెరికా నుంచి స్టార్ట్ చేశాను. ఐ డీటెయిల్లీ డిస్కస్ అబౌట్ ది డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ బ్రెజిల్. సో బ్రెజిల్లో మనం అమెజాన్ ఫారెస్ట్ గురించి చూస్తాం, సెల్వాస్ వెజిటేషన్స్ గురించి కూడా నేను చెప్పాను, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ ప్లేస్ని నోట్ డౌన్ చేసుకోండి మీ నోట్స్లో, ఎందుకనంటే రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ COP30 మీటింగ్ జరిగినప్పుడు రెగ్యులర్గా మనకి ప్లేస్ అనేది న్యూస్లో ఉంటుంది కాబట్టి బెలెం, సో విచ్ ఇస్ అ బ్రెజిలియన్ పోర్ట్ టౌన్. ఓకే, పోర్ట్ సిటీ. సో ఈ పర్టికులర్ ప్లేస్ని లొకేట్ చేసుకోండి మ్యాప్లో, సో దట్ మీకు రేపు పొద్దున ఒకవేళ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా మార్క్ చేయగలుగుతారు. So in the run-up to COP30, we are trying to couple the process of negotiation and agreements like UNFCCC are designed to negotiation from that of implementation. Ante we are going to cleave this particular process ani cheptunnam ante. So this is a new idea that is put forth. Okay. Next article, governors can't sit over bills endlessly, says Supreme Court judges. So manaku telusu Supreme Court judges are dealing about this Article 143 and governor related issues. Usage of Article 200 and 201 గురించి మనకు తెలుసు ఇదంతా. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ అబ్జర్వేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఇచ్చిన జడ్జ్మెంట్లో 3 months టైం లైన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఫర్ గివింగ్ ది అసెంట్. గవర్నర్ ఫర్ గివింగ్ ది అసెంట్ హీ మస్ట్ బి గివెన్ ది అసెంట్ విత్ ఇన్ 3 months అని చెప్పారు. బట్ సుప్రీం కోర్ట్ బెంచ్ ఏమి అబ్జర్వ్ చేసింది, దిస్ ఇస్ నాట్ అ ఫైనల్ జడ్జ్మెంట్, దిస్ ఇస్ జస్ట్ అ అబ్జర్వేషన్ దట్ ఈస్ మేడ్. సో ఏమని చెప్తున్నారు అని అంటే, అన్ని రకాల బిల్స్కి 3 months టైం ఇవ్వడం అనేది తప్పు. ఎందుకనంటే బేస్డ్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద బిల్, ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యాటర్, ద టైమ్ లిమిట్ నీడ్ టు బి చేంజ్డ్ అని చెప్పేసి వాళ్ళు ఒక అబ్జర్వేషన్ని దే హ్యావ్ పుట్ ఫార్వర్డ్. అండ్ ద నెక్స్ట్ వన్, ఖచ్చితంగా టైం లైన్ అనేది ఉండాలి. వితౌట్ టైం లైన్ ఎప్పుడు గవర్నర్ అండ్ గవర్నమెంట్ క్లాషెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో వీ నీడ్ టు పుట్ ఫార్ ద టైం లైన్ అని చెప్పేసి కూడా అబ్జర్వేషన్ చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ జస్ట్ బేసికలీ దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్. అగైన్ ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, లైక్ నో ఆర్గన్ కెన్ ఇంపేర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని జస్టిస్ PS నరసింహ గారు చెప్పారు. యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. సో గవర్నర్ కెనాట్ సిట్ ఓవర్ ద విజ్డమ్ ఆఫ్ ద లెజిస్లేచర్
ఇండెఫినెట్లీ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జ్ అయిన జస్టిస్ విక్రమ్ నాథ్ గారు కూడా అన్నారు. యూ కెన్ నోట్ డౌన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి సో దట్ యూ కెన్ ఆన్సర్ ఆర్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్స్. సో చాలా ఈజీగానే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, డేటాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, కోడ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈజియర్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే యూ కెన్ ఈజీలీ మెమరైజ్ ఇట్. ఓకే, మీకు ఈజీగా గుర్తుండేలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండిట్లలో ఇది ఈజీగా ఉంది. గవర్నర్ కెనాట్ సిట్ ఓవర్ ద విజ్డమ్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఇండెఫినెట్లీ అని చెప్పేసి అన్నారు. సో యూ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్ విచ్ ఆర్ ఈజీ అండ్ ఈజీ టు మెమరైజ్. ఓకే, సో విత్ దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ పార్ట్. సో ఇంకా 2 ఎడిటోరియల్ని నేను మీకు చూపిస్తాను. ఐ విల్ టెల్ యూ వాట్ టు టేక్ ఫ్రమ్ దట్ థింగ్స్. ఇండియా నీడ్స్ మోర్ విమెన్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మీకు గుర్తుండింటే లాస్ట్ క్లాస్లో డిసెంటింగ్ వ్యూ ఆఫ్ నాగరత్న గారు, జస్టిస్ నాగరత్న గారి గురించి నేను చెప్పాను. సో దాని కాంటెక్స్లో పెట్టుకొని ఇక్కడ కొంచెం డేటాని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ దిస్ ఆర్టికల్ అండ్ ట్రై టు పిక్ సమ్ డేటా సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యర్ ఆన్సర్స్. ఆ డేటాని నోట్ డౌన్ చేసుకోండి. మిగతా న్యూస్ అంతా సేమ్. సో డైవర్సిటీ అనేది లేదు అపాయింట్మెంట్స్లో, దట్ ఈస్ ద మ్యాటర్. సో రీజనల్ డైవర్సిటీ లేదు, జెండర్ డైవర్సిటీ లేదు, అండ్ ఆల్సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెస్పెక్ట్ టు ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్. దాంట్లో కూడా డైవర్సిటీ లేదు. కొలీజన్ సిస్టమ్ యొక్క ఒపీనియన్ని మ్యాటర్ చేయలేదు. ట్రస్ట్ డెఫిసిట్ అనేది క్రియేట్ అవుతుంది. సో సేమ్ పాయింట్స్ దట్ వీ డిస్కస్డ్ లాస్ట్ డే, బట్ ఐ వాంట్ యూ పీపుల్ టు నోట్ డౌన్ ఫ్యూ డేటా. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్, జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఇన్ యర్ నోట్స్. ఓకే, so this is the final article I felt very important. Sickle cell the battle for disability justice అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో I want to pick this particular article for tomorrow's discussion. If time permits tomorrow, definitely I'll discuss. లేదా ఏదో ఒకరోజు నేను సికిల్ సెల్ అనీమియా గురించి అండ్ ఈ ఆర్టికల్ సికిల్ సెల్ అనీమియా గురించి డిస్కస్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ ఆర్టికల్ పిక్ చేయడానికి ట్రై చేస్తా. లేదా ఐ డిస్కస్ ఇట్ టుమారో ఇట్ సెల్ఫ్ ఇఫ్ టైమ్ పర్మిట్స్. రేపు ఆర్టికల్స్ తక్కువ ఉన్నాయని అనిపిస్తే ఐ డిస్కస్, బట్ ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ ఇట్ అవుట్ ఆన్ యూర్ ఓన్. సో బేసికలీ ఇక్కడ దీనికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మనకు సికిల్ సెల్ అనీమియా గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. సో సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి, ఏం ఇష్యూస్ ఉంటాయి, సో ఆర్బీసీస్ యొక్క స్ట్రక్చరింగ్ గురించి వాటన్నిటి గురించి తెలుసుకోండి. ఓకే, సో ఫస్ట్ హోంవర్క్ దట్ ఐ హవ్ గివెన్ యూ ఇస్ విమెన్ జ్యుడిషియరీకి సంబంధించిన ఎస్టర్డేస్ న్యూస్ కంటిన్యూయేషనే, కాకపోతే అక్కడ డేటా పిక్ చేసుకోమన్నాను. ఇది యూ హ్యావ్ టు హ్యావ్ అ క్విక్ రీడ్ అండ్ లెర్న్ అబౌట్ ద సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ గురించి తెలుసుకోండి. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ టుడేస్ న్యూస్ పేపర్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. సో యాజ్ ప్రామిస్డ్ ఇండియా చైనా రిలేషన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యూ లైక్డ్ ద వీడియో, ప్లీజ్ మేక్ షూర్ యూ హిట్ ద లైక్ బటన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Bye and keep smiling.